అందరూ ఆమేన్ చెప్పండి, దగ్గరగా చెప్పండి. ప్రియులారా, మరి ఒక చిన్న విషయాన్ని మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మరి మనందరం కూడా కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానించుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదవండి. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకును చూపుదును. చాలండి. హల్లెలూయా. ఎఫెక్ట్ ఉందండి? ఇంకా లేదుగా. ప్రైజ్ ద లార్డ్. చేతుల పైకి చెప్పండి అందరూ కూడా పూర్తిగా. ప్రియులారా, చదవబడిన లేఖన భాగంలో ఒక శ్రేష్టమైన మాట ఇక్కడ ఉంది. అందరూ నా మీద దృష్టి పెట్టి వినండి. ఆ సందులో కూర్చున్న వాళ్ళు ఇలా ముందుకు వచ్చి ఇదంతా ఖాళీ. ఒక నిమిషం ఏం లేవగలిగితే ఇదంతా ఖాళీ. కూర్చో లేవండి. అక్కడ చైర్స్ వెనకాల ఎందుకు కనబడదు కదా. రండి, మంచివాళ్ళు మీరు. ప్రొద్దుటి ఎదరే కూర్చున్నారు, మరి ఎందుకో ఈ పోటు వెనక్కి వెళ్ళిపోయారు. కూర్చోండి. మిగతా వాళ్ళందరూ కూడా సెల్ ఫోను సైలెంట్ మోడ్లో పెట్టండి. చాలా కీలకమైన ఒక విషయాన్ని మీకు చెబుతాను ప్రియులారా. వింటారన్న వాళ్ళు చేతుల పైకి హల్లు చెప్పండి. కొంచెం నవ్వుతూ చెప్పొచ్చుగా. ఎందుకు వచ్చావు మా ఊరు అన్నట్టు పెట్టు కూర్చున్నారు మొఖాలు. నవ్వుతూ ఒకసారి మంచిగా హల్లు చెప్పండి. అది ప్రైజ్ ది లార్డ్. ఓకే అండి ప్రియులారా, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపిన. ఒకసారి మనం ఎవరమైనా సరే అండి, కృపకి పాత్రులు కావాలంటే, కృపను పొందుకోవాలంటే, కృపను పోగొట్టుకోకుండా ఉండాలంటే దేవుని మాటను మనం ఏం చేయాలంటే వినాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కృపకి పాత్రులు కావాలంటే ప్రియులారా, మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని మాటను ఏం చేయాలంటే వినాలి అండి. చెవియొగ్గి దేవుని మాటను ఆలకిస్తే, అంగీకరిస్తే. చాలామంది బైబిల్ గ్రంథంలో చాలామంది జీవితాల్లో కృపను కోల్పోవడం గల కారణాలు ఏంటంటే దేవుని మాట వినకపోవడమే. మీకు అనిపిస్తుంది, నేను దేవుని మాట వినకపోయినా కృప ఉన్నట్టుంది నాకు, దేవుని మాట వినకపోయినా బాగానే ఉన్నట్టున్నాను, దేవుని మాట వినకపోయినా పర్లేదు, దేవుని ఎడల కృప చూపిస్తూ ఉన్నాడు అని అనిపిస్తూ ఉండొచ్చు. కానీ ఒక మాట చెప్తున్నాను ఏంటంటే, కృప మనం కోల్పోకుండా ఉండాలంటే, మోనిటర్ కొంచెం తగ్గించి, కృపను కోల్పోకుండా ఉండాలంటే ప్రియులారా, దేవుని మాటను మనం ఏం చేయాలంటే వినాలి, చెవి యొగ్గాలి. మొత్తం తగ్గిపోయింది. దేవుని మాటను మనం వినాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెక్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మాటను మనం ఏం చేయాలంటే వినాలి ప్రియులారా, కృపను కోల్పోకూడదంటే. ఈరోజు ఒక కీలకమైన విషయాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. దావీదుకు చూపిన శాశ్వతమైన కృప చూపుతాను అంటాడు. సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, కృప దేనికి మనం యోగ్యులం కామో దానికి యోగ్యులుగా చేసేది కృప. ఆమేనండి. దేనికి మనం యోగ్యులం కామో ఇప్పుడు మేము నిలబడ్డాం, ఈరోజు వర్తమానం అందిస్తున్నాం. నేటి ఈ స్థితికి కారణం కృపే. ప్రేమ గారు ఇక్కడ పరిచయం చేస్తున్నారు. ఆ స్థితికి కారణం ఏంటంటే కృపే. ఇక్కడున్న దైవజనులు ఉన్నారు. మేము యాజకుల వంశంలో పుట్టలేదు, ఎవరు మా తాతలు ముత్తాతలు అందరూ కూడా సేవ చేయలేదు. కానీ నిలబెట్టింది దేవుని మాటలో చెప్పుకునేటట్టుగా చేసింది, సేవ చేసేటట్టుగా చేసింది, నిలబెట్టింది ఏంటంటే దేవుని కృప. కృప
దేనికి మనం యోగ్యులం కామో దానికి యోగ్యులుగా చేసేది కృప. ఒక మాట చెప్పాలంటే, మనకి దేవుడు కృపనిస్తాడో ఆ కృపలో మనం నిలకడగా ఉంటే ఆ కృప శాశ్వతమైన కృపగా మార్చబడుతుంది. సింపుల్గా కృపకి శాశ్వతమైన కృపకి వ్యత్యాసం మీకు చెబుతాను, వింటారా? ఓకే, ప్రైజ్ ది లార్డ్. అది కృపకి శాశ్వతమైన కృపకి వ్యత్యాసం ఏంటంటే, ఒక గుడ్డోడు యేసుప్రభు వెనకాల పడ్డాడు. అంటే యేసుప్రభు వెనకాల పడ్డాడు అంటే యేసుప్రభు వెళ్ళిపోతూ ఉంటుంటే, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు అని అడిగాడు. యేసు కావాలని దాటి వెళ్ళిపోయాడు. మరి బిగ్గరగా కేకలు వేశాడు, ఇంకా ఎక్కువగా కేకలు వేశాడు. యేసు నిలిచి వాడిని పిలిచి వాడి కన్నులు బాగు చేశాడు. ఇప్పుడు గుడ్డోడి ఎడల దేవుడు చూపించింది ఏంటి? ఏంటది చెప్పండి? కృప. ఓకే, అదే అబ్రహాముకు కానీ యాకోబుకు కానీ దావీదుకు కానీ చూపించింది కృప కాదు, శాశ్వతమైన కృప. అబ్రహాముని పిలిచాడు, రమ్మన్నాడు. రమ్మని తరతరాలకు నిన్ను శోభాతిశయముగా చేస్తాను, తరతరాలకు నిన్ను దీవెనకరంగా మారుస్తాను, నీ వల్ల భూమి మీద ఉన్న వంశాలన్నీ దీవించబడతాయి. దాన్ని ఏమంటారు? గుడ్డోడినప్పుడు నీ తరతరాలకు దీవెనకరంగా నేను మార్చాను, నీ ద్వారా గుడ్డోళ్ళందరూ దీవించబడతారు. ఏ గుడ్డోడైనా గుడ్డు వంశాలన్నీ నీ వాళ్ళు దీవించబడతాయి అన్నాడా? అనలేదు. కళ్ళు బాగు చేశాడు అంతే, స్వస్థత ఇచ్చాడు అంతే. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా ప్రియులారా? తమ్ముడు ఎక్కడున్నావు? నీకు భయం ఉందా? దేవుని సందులో ఫోన్ మాట్లాడుతున్నావు, తప్పది. ప్రైజ్ ది లార్డ్. ఫ్లైట్ మోడ్లో పెట్టు ఫోను, వాడడం రాకపోతే కానుకలు పెట్టలేసి. అర్థమవుతుందా ప్రియులారా? కృప వేరు, శాశ్వతమైన కృప వేరు. గుడ్డోడికి చూపింది కృప, అబ్రహాముకు కానీ దావీదుకు కానీ బైబిల్ ఈ భక్తులందరికీ చూపించింది ఏంటంటే శాశ్వతమైన కృప. కొద్దిమందికి శాశ్వతమైన కృప చూపించాడు. రూతమ్మకి శాశ్వతమైన కృప చూపించాడు. ఒక మోయాబి వంశంలోంచి వచ్చి ప్రియులారా, ఆమె ఏమైపోయిందో తెలుసండి? మోయాబి వంశంలోంచి వచ్చి యేసు ప్రభు వంశావళి లిస్టులో ఆమె పేరు ఉందండి. నేనంటాను, రూతమ్మ నయోమి దేవునికి గుండెల్లో చోటిస్తే యేసయ్య రూతమ్మకి వంశావళిలో చోటిచ్చాడండి. అర్థమైన వాళ్ళు మాత్రమే స్తోత్రాలు చెప్పండి, అందరూ వద్దులే. కొంతమందికి అర్థం అవ్వదు, ఎంతకాలమైనా అర్థం అవ్వదు. వస్తారు, కూర్చుంటారు, బొమ్మల్లాగా వెళ్ళిపోతారు అంతే. హల్లెలూయా. అంతే, అలాంటి వాళ్ళు కూడా ఉండాలండి. ప్రైజ్ ది లార్డ్. శాశ్వతమైన కృప. ఇప్పుడు సింపుల్గా మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, చెప్పండి, దావీదు పొందుకున్న కృప ఏంటి? సౌలు కోల్పోయిన కృప ఏంటి? దావీదు పొందుకున్న కృప ఏంటి? సౌలు కోల్పోయిన కృప ఏంటి? ఒక్క మాటలో మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఆత్మ నడిపింపు. ఏంటి చెప్పండి? అది. ఇప్పుడు సేవకులుగా మాకైనా కూర్చున్న మీకైనా ఈ చివరి దినాల్లో ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటంటే ఆత్మ నడిపింపు. కానుక తీసుకునే విషయంలో కూడా ఆత్మ నడిపింపు ఉండాలి. నిజమండి. ప్రతి అర్పణ అంగీకరించదగినది కాదు, ప్రతి అర్పణ అంగీకరించదగినది కాదు. ఒకడు పేరు పేతురు అంట, 1,50,000 దశంభాగం తెచ్చి పాస్టర్ గారికి ఇస్తున్నాడంట. ఏం చేస్తావు బాబు అని అడిగారంట పాస్టర్ గారికి. ఏదో డౌట్ వచ్చి, సారా వ్యాపారం చేస్తానండి అన్నట. సంఘంలో పెద్ద అంట, సారా వ్యాపారం అంట, అందులో దశంభాగం 1,50,000 అంట. చర్చిలో ఎక్కలేని సౌండ్ సిస్టమ్ వచ్చేది, మన సామేలు గారిని అడిగితే కొంటారు. హల్లెలూయా. అర్థమవుతుందా? కానీ అది అంగీకరించబడిన అర్పణ కాదు. సౌలు కోల్పోయిన కృప ఏంటి? దావీదు పొందుకున్న కృప ఏంటంటే సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. ఈ మాట కనుక, ఈ వర్తమానం కనుక, ఈ ఉపదేశం కనుక మీరు పట్టుకోగలిగితే ఎక్కడా దేవుణ్ణి పోగొట్టుకోరు. దేవుడు మన దగ్గర నుంచి దూరం అయిపోడు. అది చాలా ఇంపార్టెంట్ అండి. ఏదో అనుకుంటున్నారా మీరు? వాడబడ్డం కంటే, నిలబడ్డం కంటే, ఏదేదో చేయడం కంటే కూడా ఆత్మ నడిపింపు చాలా ఇంపార్టెంట్.
ఆత్మ నడిపింపును కోల్పోతే మహాభక్తులు, గొప్ప గొప్ప ప్రార్థనా పరులు, పెద్ద పెద్ద మినిస్ట్రీలు నడిపించిన వారు, గొప్ప పేరు ప్రఖ్యాతులు గాంచిన వారు, ఏ మూలం చూసినా వారి యొక్క పోస్టరే, వారే కనబడిన వ్యక్తులు ఈరోజు ఆత్మ నడిపింపును కోల్పోయి ఒక మూలం కూర్చున్నారు. కారణం ఏంటో తెలుసా? దేవుడు వద్దన్నా పని చేయడం వల్ల. ఒక రాజు అంటున్నాడు బాలాకు, బిలాము దగ్గరికి వచ్చి అంటున్నాడు, సార్ నీకు ఈ సైడ్ బంగారం ఇస్తాను, బోళ్ళంత డబ్బు ఇస్తాను, ఈ జాతి నువ్వు ఏది చెబితే అది జరిగిపోతుందంట, ఏదంటే అది జరుగుతుందంట, కొంచెం వీళ్ళందరినీ శపించేయి అన్నాడు. తెలిసిన గొడవే కదా ఇదంతా. శపించేయమంటే కరాఖండిగా చెప్పట్లేదు అయ్యారు. మనోడిని ఒక ఇంట్లో పెట్టాడు, యేసుప్రభుని ఒక ఇంట్లో పెట్టి ఈ రాత్రి కొంచెం ఆగండి, నేను దేవుడు ఏం చెప్తాడో చూస్తాను. ఏం చెప్తాడు? ముందు ఏ మాట అన్నాడు అదే మాట చెప్తాడుగా దేవుడు, అవును కదా? మళ్ళీ మరుసటి రోజు మనోడు బాధపడుతున్నాడని మార్చేసుకుంటాడా? శపించే అంటాడా? వాళ్ళ నోట అంట, ఆ ప్రజల నోట రాజు యొక్క జయధ్వని ఉందంటండి. ఆడు సింహం లాంటి వాళ్ళు అంట వాళ్ళు. యేసు నామములో వీళ్ళు శపించబడదు అని అందాం అనుకున్నప్పటికి దీవెన వచ్చేస్తుందంట నోట్లో. వద్దామన్నా శాపం రావట్లేదంట. హల్లెలూయా. చివరికి అయ్యగారు ఆత్మ నడిపింపు ఎలా మారిపోయిందంటే, గార్ధభావం వచ్చి మాట్లాడితే తప్ప అర్థం కాలేదు. కన్నులు తెరవబడలేదు బిలాము యొక్క కన్నులు. ఖడ్గము దూచిన దూతుంది ఎదురుగుండా. పిల్లలు నేను చెబుతున్నాను మీకు దండం పెట్టి, చిన్నపిల్లలు కానీ, పెద్దోళ్ళు కానీ, యవనస్తులు కానీ, వృద్ధులు కానీ, సంఘంలో ప్రతి ఒక్కరు, దైవజనులు కానీ, దైవజనురాలు కానీ, నేను చెబుతున్నది ఏమి కోల్పోయినా, ఎవరిని కోల్పోయినా, ఎవరిని లాస్ అయిపోయినా, ఎవరిని పోగొట్టుకున్నా పర్లేదు, కానీ ఆత్మ నడిపింపును కోల్పోకూడదు. నేను ఇంకొక మాట కూడా అంటాను, అసలు ఆత్మ నడిపింపు ఉండాలంటే ఆత్మ ఉండాలిగా. అసలు ఆత్మే లేకుండా నడిపింపు ఎక్కడి నుంచి వస్తుంది? పైన ట్యాంక్ ఉంటే, వాటర్ ట్యాంక్ ఉంటే ట్యాప్ ఇప్పితే నీళ్ళు వస్తాయి. అసలు వాటర్ ట్యాంకే లేదనుకోండి, కుళాయి దగ్గరికి వెళ్ళి 150 రోజులు ఉపవాసం చేసిన నీళ్ళు రావు. ప్రైజ్ ది లార్డ్. ఏ సబ్మెర్సిబుల్ మోటార్ వేసి చక్క గొట్టమొట్లాగా పైన ట్యాంక్ పెట్టి 3వ అంతస్తులు ఎక్కడో ట్యాప్ ఇప్పితే ఇక్కడ లైన్ లాగితే వస్తాయి. నేను అంటాను, అసలు ఆత్మ ఉంటే గనక, అభిషేకం పొందుకుంటే గనక, దేవుని ఆత్మతో నింపబడితే గనక, లీడింగ్ చాలా ప్రాముఖ్యం. తొల్లిటి నాటి దినాల్లో నువ్వు పాట పాడినప్పుడు వస్తున్న అభిషేకం వస్తుందా? ప్రార్థిస్తున్నప్పుడు వస్తున్న కన్నీళ్ళు వస్తున్నాయా? నువ్వు మోకరించగానే యేసయ్య దిగి వస్తున్నాడా? వాక్యం చెప్పే ఒక ఫ్లో ఉండేది, అభిషేకంతో ఒక ఫ్లో ఉండేది. నువ్వు కత్తి తీస్తే, నరికితే ఆత్మలు రక్షించబడిపోయి ఆ ఫ్లో ఉందా? చెప్పండి. లేకపోతే కోల్పోయినట్టే. ఒకడు ఒక ఎదురు కర్రలు నరుగుతున్నాడంట. ఎదురు కర్రలు ఉంటాయి కదండి, బ్యాంబూస్ ఉంటాయి కదా, ఆయన నరుగుతున్నాడంట. జీతానికి పెట్టుకున్నారంట. ఫస్ట్ రోజు 50 నరికాడు, రెండో రోజు 100, మూడో రోజు 200, 300, 500 తెగ నరుక్కు వస్తున్నాడు. 7వ రోజుకి వచ్చినప్పటికి 10 నరికాడంట. ఎందుకు రాయి కదుపుతారు? 7వ రోజుకి వచ్చినప్పటికి 10 నరికాడంట. ఏంటని ఆలోచిస్తే ప్రియులారా, ఇవి నరికే ప్రక్రియలో ఈ కత్తికి పదును పెట్టడం మర్చిపోయాడంట. బాధపడకండి. ఇతరులకు సువార్త చెప్పే పనిలో, ఇతరులు నడిపించే పనిలో, ఇతరులని దేవుని మాటలు చెప్పే పనిలో మనం పదును తగ్గిపోకూడదు. పదునుగానే ఉండాలి ఎప్పుడు. మన జీవితంలో ఎవరిని కోల్పోయినా పర్లేదు, ఎవరిని లాస్ అయిపోయినా పర్లేదు, ఎవరు లేకపోయినా పర్లేదు, మన పరిచర్లు ఎవరున్నా లేకపోయినా పర్వాలేదు, ఉండాలి, లేకపోయినా కూడా పర్వాలేదు, కానీ ఆత్మ నడిపింపును ఏమైపోకూడదు. ఆర్డర్, ఆత్మ నడిపింపు ఒక విధానం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడతారో వాళ్ళందరూ దేవుని కుమారు. ఆత్మ పొందుకున్న వాళ్ళందరూ దేవుని కుమారులు అంటలేదు. స్పిరిట్ లీడింగ్, హోలీ స్పిరిట్ యొక్క గైడెన్స్. యవనస్తులకు కావాలి ఆ నడిపింపు, వృద్ధులకు కావాలి ఆ నడిపింపు. ఎంతసేపు ప్రార్థన చేయమంటాడు, ఏం మాట్లాడమంటాడు, ఏం చెప్పమంటాడో. హల్లెలూయా. ఆ నడిపింపుని గట్ట కోల్పోయామంటే అయిపోయినట్టే. ఇంకా మనం చిన్న విషయాన్ని చెప్పి నేను ముందుకు వెళ్తాను పిల్లలు. రాజమండ్రిలో వైపి అగస్టిన్ గారు అని ఒక దైవజనులు ఉండేవారు. గాడాలు కూడా వస్తూ ఉండేవారు ఎక్కువ. ఆయన పట్టాబాయి గారు తీసుకొస్తూ ఉండేవారు. గాడాల్లో కూడా క్యాంప్ పెట్టేవారు. జాగ్రత్త వినండి ఈ మాటలు.
అంటే ప్రియులారా, ఒక రోజున ఆ దైవజనుడికి దేవుడు స్వరంతో మాట్లాడి, రాజమండ్రిలో పెద్ద కొన్ని వందల మంది సంఘం మాట్లాడి, నువ్వు ఉన్నత అధికారులతో మాట్లాడాలి, ఉన్నత అధికారులకు సువార్త చెప్పాలి, పెద్ద పెద్ద ఆఫీసర్లతో మాట్లాడాలి, హైలీ ఎడ్యుకేటెడ్తో నువ్వు మాట్లాడాలి అని దేవుడు ఆయన ప్రేరేపిస్తే ప్రియులారా, సంఘాన్ని ఒకరికి అప్పగించేసి ఆ దైవజనుడు సంఘం అంతా విడిచిపెట్టి హైదరాబాద్ వెళ్ళిపోయి రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో 2 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి అనిల్ కుమార్ గారికి, రాజశేఖర్ గారికి, వాళ్ళ కుటుంబానికి వాక్యం చెప్పారు. పెద్ద పెద్ద ఉన్నత అధికారులకి, కలెక్టర్లకి, వాళ్ళకి వాక్యం చెప్పారు. దేవుడు పిలిచాడు. ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ప్రపంచమంతా కూడా వాడుకోవడం మొదలుపెట్టాడు దేవుడు. అమెరికా, మనం రాజమండ్రి నుంచి మీరు గాడాలు ఎలా వెళ్ళొస్తారో అలా ఈజీగా అమెరికా వెళ్ళి వచ్చేసి చూడాలి. ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడేవాడు, గొప్ప దైవజనుడు. ₹1 కూడా అక్కడ ఆశించేవాడు కదా. అమెరికా వెళ్ళి వస్తే కోట్లు వచ్చేస్తాయని అంటారు చాలామంది. ₹1 ఆశించేవాడు. ఎంత యథార్థవంతుడు, సింపుల్గా మీకు చెబుతాను, వింటారా? ఒక ఆమె అమెరికా నుంచి నీ అకౌంట్ నెంబర్ పెట్టు అగస్టిన్ అని అడిగిందంట. ఎందుకని అడిగాడంటే, నీకు కొంత డబ్బు ఇద్దాం అనుకుంటున్నాను పరిచర్యకి అని అడిగితే ఈయన అన్నాడంట, ఓ పిచ్చి మొహమా, నాకెందుకు డబ్బు, పరలోకంలో నా పేరట బంగారు కొండలున్నాయి ఏకంగా అన్నాడట. అంటారా? అసలు అమెరికా వెళ్ళడానికి ఎప్పుడు ఛాన్స్ వస్తుందని చూసేవాళ్ళు ఉంటారు. మీకు చిన్న సూత్రం చెప్పనా? దేవుడి మీద ఆధారపడాలి. దుబాయ్ మీద కాదు, అమెరికా మీద కాదు, ఇంగ్లాండ్ మీద కాదు, ఆస్ట్రేలియా మీద కాదు. విశ్వాసం దేవుడి నుంచి తొలగిపోకుండా ఉంటే ఏ టైంలో కావలిస్తే ఆ టైంలో దేవుడు ఇస్తాడు. సమస్య. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దుబాయ్ వెళ్తే నాకు ఇంత ఓపెన్గా మీకు ఎవరు చెప్పరేమో, 2100 వచ్చిందండి కానుక. అక్కడ డబ్బులు 2100 అక్కడ డబ్బులు అంటే ఇంచుమించుకి ఇక్కడ 48,000 అవుతాయండి. నాకు పాస్పోర్ట్కి ఒక 8,000 అయింది వెళ్ళడానికి ఖర్చులు. అది చిన్న సెల్ ఫోన్ ఒకటి ఆ డబ్బులతో, ఏదన్నా ఆ డబ్బులతో కొనుక్కున్నాను. ఒక అతను కొంచెం షాపింగ్ చేస్తే ఆ డబ్బులన్నీ అతని చేతిలో పెట్టేశాను. ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు ఆఫరింగ్ పడుతున్నారు అక్కడ. నా దగ్గర ఇండియా డబ్బులు ఉన్నాయి. దానికంటే ముందు రోజు ఒకళ్ళ ఇంటికాడ చిన్న ప్రేయర్ జరిగితే ఆమె అక్కడ డబ్బులు కొంచెం కానుకిచ్చింది. నాకు బలపడతారని చెప్తున్నాను, అతిశయోక్తం కాదు. లైవ్ కూడా వెళ్ళట్లేదు కాబట్టి, ఓకేనా? అయితే ప్రియులారా, నా దగ్గర డబ్బులు లేవు వేయడానికి. ఆమె డబ్బులు ఇచ్చింది. అవి ఎంతో, వాటికి ఎంత వస్తాయో నాకు తెలియదు, మార్చుకుంటే ఎంత వస్తాయో తెలియదు. ప్రభువా, ఫస్ట్ టైం నాకు నేను ఇక్కడికి వస్తే పరిచయం చేస్తే ఫస్ట్ కానుక ఇది, ఎక్కడ డబ్బులు నాకు ఇచ్చారు ప్రభు అని ఆ డబ్బులు నేను అక్కడ వేసాను. ఈ 2100 కూడా ఆయనకి ఇచ్చేసాను. ఏవేవో కొన్నాడు. వద్దండి పాస్టర్ గారు, మీరు ఇంటికి వెళ్ళగానే మీ అకౌంట్లో వేస్తాను. వద్దు బ్రదర్, మీరు కొన్ని వస్తువులు కొన్నారు, వాటన్నిటికీ నేను వేల చెల్లించాలి, ఊరకనే మీ దగ్గర నేను తీసుకోకూడదు. ఆయన కొంటానంటున్నాడు, ఎన్ని లక్షలైనా కొంటానంటున్నాడు. కొంటానంటారంటే మనకు నడిపింపు ఉండాలిగా. ప్రైజ్ ది లార్డ్. నేను అప్పుడు ఆ డబ్బులు ఇచ్చాను. దేవుడు ఎంత నమ్మదగినోడు తెలుసా? పనోడికి ఎంతైనా నమ్మకంగా ఇస్తాడు. ఒక ఆమె 2 సంవత్సరాలు దుబాయ్ వెళ్ళి అక్కడ పరిచర్య చేసి, దుబాయ్ వేరే దేశం వెళ్ళి పరిచర్య చేసి 2 సంవత్సరాలు నాకు దశమ భాగంగా ఏమీ పంపలేదు. మొన్న వచ్చి, అన్న కొంచెం ఇబ్బంది అవుద్దని నేను 2 సంవత్సరాలు పంపించలేదు, 2 సంవత్సరాలు దశమ భాగం ఇదిగోండి అన్నాను తీసుకొచ్చి 70,000 నాకు కానుకిచ్చింది. నాకు వచ్చిన డబ్బులను ఇచ్చాను అక్కడ యథార్థంగా. ఫస్ట్ కానుక వేసాను అక్కడ. అంటే స్పిరిట్ లీడింగ్కి మనం అప్పగించుకుంటే, నడిపింపుకి అప్పగించుకోవాలి. ఫస్ట్ దుబాయ్ వచ్చాను, మా ఆవిడకి బ్యాగ్ కొనాలి, మా పిల్లకి డ్రెస్ కొనాలి, మా పెద్దోడికి ప్యాంటు కొనాలి అనుకోకూడదు. నన్ను ఏం చేయమంటారు ప్రభు? చిన్న విషయం కాదు నేను చెబుతుంది. స్పిరిట్ లీడింగ్ అక్కడే ఉంది ఆశీర్వాదం అంతా. మన పితరులు, భక్తులు అనేక మంది దీవించబడ్డారు. సరే, ఆ దైవజనుడికి హైదరాబాద్ వెళ్ళిపోయారు కదండి. వెళ్ళిపోతే నేరేడుమెట్లో ఉన్నారు ఆయన. ఉంటే ఒకరోజు ఏదో పరిచయ నిమిత్తం వస్తూ ఉంటుంటే, ఒకరోజు రైల్వే స్టేషన్లో జెఫెనియా శాస్త్రి గారికి కనబడ్డారంట. అప్పుడు జెఫెనియా శాస్త్రి గారు చాలా చిన్న పాస్టర్ గారు అంట, చిన్నగా సేవ చేస్తున్నారంట. చేస్తూ ఉంటుంటే ఆయన కనబడితే ఈయన పలకరించారట జెఫెనియా శాస్త్రి గారు అగస్టిన్ గారిని. ఎందుకంటే ఆయన అప్పటికే చాలా పెద్ద దైవజనుడు. మా చిన్నప్పటికే ఆయన చాలా పెద్ద దైవజనుడు. ఎంతప్పటి నుంచి మేము ఆయన దగ్గర పెరిగాం, అగస్టిన్ గారి దగ్గర. అయితే ప్రియులారా, అప్పుడు అన్నా బాగున్నారా అని అడిగితే అగస్టిన్ గారు బాగున్నానా అన్నారంట. మరి రాజమండ్రి వెళ్ళిపోయారు కదన్నా, హైదరాబాద్ వెళ్ళిపోయారు కదన్నా, రాజమండ్రి పరిచర్య అంత విడిచిపెట్టి ఎలా ఉంది నాన్న అక్కడ పరిచర్య ఏంటి
ఆర్థిక పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయంటే, ఏముంది నాన్న, అంతా శూన్యమే. నాగార్జున సాగర్ గేట్లన్నీ ఒక్కసారి క్లోజ్ చేసినట్టు అయిపోయింది. రాజమండ్రిలో మా సంఘం గురించి మీకు తెలియదు ఏముంది, కొన్ని వందల మంది సంఘం కదా. ఎవరిదో ఒకరికి ఎయిర్ కట్ చేయడం, ఒకరి పుట్టినరోజు, ఒకరికి పెళ్ళి, ఒకరికేమో ఇది, ఒక కోటాలో బోల్డ్ అని కానుకలు వచ్చి గోదావరి సేవలో పరిచయం గురించి నీకు తెలియదు ఏముంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా శూన్యం. నాగార్జున సాగర్ డోర్లన్నీ కూడా ఒక్కసారి క్లోజ్ అయిపోయినాయి అని ఒక్క మాట అన్నారంటే, అవన్నీ కోల్పోయినా మనం బాధపడకూడదుగా. ఆత్మ నడిపింపును కోల్పోతే కదా మనం బాధపడాల్సిందే. అన్ని డోర్స్ ఓపెన్ అయి మూతపడిపోయినా మనం బాధపడకూడదుగా. ఆత్మ నడిపింపును కోల్పోతే కదా మనం బాధపడాలి. ఎవరో ఇస్తారో, ఎవరో చేస్తారో, ఏదో ఉండదంటే అప్పుడు దాకా దేవుడు కదలడండి. దేవుడే చేస్తాడనుకుంటే ఏ మూల నుంచి వస్తుందో తెలియదు పిల్లరా. ఆమేన్ చెప్పండి. ఇది జీవిత కాలానికి కావలసిన వర్తమానం ప్రియులారా. సౌలు కోల్పోయిన కృప ఏంటి? ఆత్మ నడిపింపు. దావీదు పొందుకున్న కృప ఏంటి? ఆత్మ నడిపింపు. చదువుతారా? సామ్యూయేలు మొదటి పుస్తకం 16వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదవండి. అమ్మ మైక్లో చదువుతా కావద్దమ్మా, చూడు ఒకసారి కొంచెం చదవమ్మా. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. 14 చదవండి. యెహోవా ఆత్మ సౌలు యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరిపింపగా. చాలండి, సరిపోయింది, అర్థమైందా? ఈయన దగ్గర నుంచి పోయింది, ఆయనకు వచ్చింది. ఆయనకు వచ్చింది, ఈయనకేమైంది? పోయింది. ఆత్మ నడిపింపు పోయింది. యెహోవా ఆత్మ వదిలి వెళ్ళిపోయిందంట. హలో, మన జీవితంలో ప్రియుల దేవుడు కనబడకపోతే, దేవుడు లేకపోతే, దేవుడు కదలాడకపోతే, దేవుడు పనిచేయకపోతే, మన పాటలో, ప్రార్థనలో, ఆరాధనలో దేవుడు లేకపోతే కష్టం. మీకు తెలుసా దేవుడు లేని పాటలు ఉంటాయి తెలుసా? దేవుడు లేని ప్రసంగాలు ఉంటాయి తెలుసా? దేవుడు లేని ప్రార్థనలు ఉంటాయి తెలుసా? దేవుడు లేని పరిచర్యలు ఉంటాయి తెలుసా? అంటే ఆత్మ నడిపింపు చాలా ఇంపార్టెంట్. దాన్ని ఎవరో మనం కోల్పోకూడదు పిల్లలు. పరిశుద్ధాత్మ లీడింగ్, ఆత్మ నడిపింపు. ఒక మాటలో చెప్పాలంటే సేవ అంటే ఏంటో చెప్పనా? ఆత్మ ఏం చెప్తే మనం అది చేయడమే. సక్సెస్ అయిపోద్ది సేవ. ఎస్ఎన్ గారి దగ్గరికి వచ్చి ఒకసారి ఒకరు అడిగారండి, అయ్యా ఇంత పెద్ద పరిచర్య చేస్తున్నారు, ఇంత చక్కగా ఉన్నారు, అసలు మీరు సూపర్ పరిచర్య బాగా చేస్తున్నారు. ఆయన దగ్గర చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని యేసు ప్రభు దగ్గర ఎలా మాట్లాడాలి, ఎస్ఎన్ గారి దగ్గర కూడా అలాగే మాట్లాడాలి. ఎలా పడితే అలా ఎగిరిపోతాక అవ్వదు అక్కడ. హల్లెలూయా. మొత్తం నవ్వుతానే అయిపోద్ది. అప్పుడు అన్నాడంట ఒక అతను వచ్చి, అయ్యా మీరు అనాథ పిల్లలను పోషించవచ్చు కదా, అనాథ శరణాలయాలు పెట్టవచ్చు కదా అన్నాడట. ఈయన అన్నాడంట, నాకు అదేది దేవుడు చెప్పలేదండి, అలాంటివి చేయమని చెప్పలేదండి అన్నాడు. సింపుల్గా మేము చూస్తున్నామండి, కొంతమందిని సహాయం చేస్తున్నామండి అని కూడా కాదు. ఆయన చాలామంది పేదోళ్ళకి ఇచ్చేవాడంట, అవి కూడా చెప్పలేదు. నాకు అవన్నీ దేవుడు ఏం చేయలేదు. మీకు ఒక్క రకంగా చెప్పాలంటే దేవుడు చెప్పందే మనం చేయకూడదు అంతే. దేవుడు పాడమన్న పాట పాడు, దేవుడు చెప్పమన్న మాటలు చెప్పు, దేవుడు స్నేహం చేయమన్న వ్యక్తులతో స్నేహం చేయి, దేవుడు ఉండమన్న చోట ఉండు. హల్లెలూయా. ఇప్పుడన్నీ దేవుడికి సంబంధించిన దేవుడు చెప్పిన సహవాసాలే మనయన్నీ, దేవుడు చెప్పిన స్నేహాలే మనయన్నీ. దేవుడు లీడింగ్ ప్రకారం వెళ్తున్నామా? ఒక్క మాటలో చెప్పాలంటే ప్రియులారా, సామ్యూయేలు లేకపోతే సౌలు అల్లకొల్లోలం అయిపోయాడు. దావీదుకి సౌలుకి గురువు గారు ఎవరో? సమూయేలు గారా కదా? చెప్పండి కదా. మరి దావీదు స్వయంగా దేవుడి దగ్గర నుంచి స్వరమినే కృపను పొందుకున్నాడు. చిన్న మాట మీకు చెప్తాను. కంబల చెట్లు కొనలో ఆకుల శబ్దం వినబడద్దంట, లేత ఆకుల శబ్దం వినబడద్దంట. ఆ శబ్దం వినబడినప్పుడంట ఫిలిస్తీన్ల మీదకి యుద్ధంకి వెళ్ళాలంట. వింటారా? ఆ కంబల చెట్లు ఆకులు, లేతాకులు చాలా సున్నితంగా ఉంటాయంట. గరుకుగా కానీ గట్టిగా కానీ ఉండవు, చాలా సున్నితం. ఎంత సున్నితం అంటే పట్టు పురుగులు అవి కొరుకుతాయండి. ఆ కంబల చెట్లు ఆకులు కొరికితేనే వాటి వెనకాల నుంచి ఒక దారంలా వస్తే దాన్ని పట్టు కింద ఉపయోగిస్తారు.
అంత లేతాకులు కొనల పైన ఎక్కడో కొమ్మల మీద ఆ లేతాకుల శబ్దం అంట దావీదు వినాలంట. ఆ శబ్దం వింటే అప్పుడంట, ఆ శబ్దం వినబడినప్పుడు యెహోవా దావీదుకు ముందు నడుస్తాడంట. అప్పుడు ఫిలిష్తీయుల మీద ఏం పొందుతాడంట అంటే ఎండాకులు ఎక్కువ శబ్దం వస్తాయా, లేతాకులు ఎప్పుడు ఎక్కువ శబ్దం వస్తాయా? ఎండిపోయిన ఆకులు ఎక్కువ శబ్దం వస్తాయి, కానీ లేత ఆకులు శబ్దం వినాలి. అంటే దావీదు చెవులు, దావీదు యొక్క మనస్సు ప్రియులరా ఎంతగా చూనైపోయిందో దేవుని స్వరాన్ని వినడానికి కానీ, దేవుడు చెప్పింది వినడానికి కానీ, దేవుడు చెప్పింది చేయడానికి కానీ. అసలు కొంతమంది జీవితంలో దేవుని స్వరం విని చాలా కాలం అయిపోద్ది. నడిపింపు చాలాసార్లు ఆదివారం కూడా రాత్రులు కూడా ప్రేయర్లో నేను ఏదో కొన్ని ప్రేరణలు రాస్తూ ఉంటాను. చాలాసార్లు దేవుడు ఇచ్చేస్తుంటాడు మెసేజ్ నైట్ టైం. కొన్నిసార్లు ఇంకా మాట్లాడకపోతే అలా ఉంటాను. ఒక 10 నిమిషాల్లో మెసేజ్ అనగా మెసేజ్ ఇస్తూ ఉంటాడు దేవుడు. ఆత్మ నడిపింపు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా హస్తం యెహెజ్కేలు మీదకి వచ్చిందంట ప్రియులారా. వచ్చి ఆత్మవశుడైపోయాడంట. ఎండిపోయిన ఎముకల్లోకి వెళ్ళాడంట. ఎండిపోయిన ఎముకల్లోకి వెళ్తే వాటికి ప్రవచనం చెప్పమన్నాడంట. ఇటు అటు తిరుగుతున్నాడంట ఎముకల్లో. అడుగుతున్నాడు, నరపుత్రుడా అవి బ్రతకగలవా? మనమైతే ఏదో ఒకటి చెప్పేస్తాం. ఆయన అన్నాడు, అది నీకే తెలియనయ్యా, నీకే తెలియను. పిల్లరా, మీకు చెబుతున్న మాట ఒకటే, తొల్లిటి దినాల లాంటి ఆత్మ నడిపింపు ఉందా? తొల్లిటి దినాల లాంటి ప్రార్థన వాళ్ళుందా? తొల్లిటి దినాల లాంటి తీవ్రత ఉందా? ఆ తొల్లిటి దినాల్లో, రక్షణ పొందిన దినాల్లో, మారుమనసు పొందిన దినాల్లో, యేసును అంగీకరించిన దినాల్లో, యేసు ప్రభుని నీ హృదయంలో చేర్చుకునే దినాల్లో ఆ కన్నీళ్లు, ఆ ప్రార్థన, ఆ ప్రేమ, ఆ వాత్సల్యత, దేవుని మీద ఒక పిచ్చి ప్రేమ, ఆ నడిపింపు ఉందా? పోయిందా? యథార్థంగా చెబుతున్నాను, మీరేమనుకున్నా పర్లేదు. ప్రియుడు ప్రియురాల కోసం చూసినట్లుగా సాయంత్రం ఎప్పుడవుద్దా యేసయ్యతో గడపాలని ఎదురు చూసేవాడిని నేను. సాయంత్రం ఎప్పుడవుద్ది, ఎప్పుడు చీకటి పడుతుంది, ఆయనతో గడపాలి, ప్రార్థన చేయాలి. నిజమండి. ఎందుకో తెలుసా? ఒక ఆధ్యాత్మిక జీవితం ఏంటి? నాలో నీ ఉండుటే, నీలో నేనుండుటే నా ఆత్మీయ అనుభవమే. యేసయ్యలో మనలో యేసయ్య ఉంటేనే సేవ ముందుకు వెళ్తుంది, పరిచర్య ముందుకు వెళ్తుంది. నువ్వు ఎత్తబడే గుంపులో ఉంటావు. ప్రేమ లేకుండా మనం ఏం చేయలేము. నేను చెబుతున్నాను మరలా ఈ పూట, ప్రభువా ఆ తొల్లిటి నాటి దినాల ఆత్మ నడిపింపు, ఆ ప్రార్థన వాళ్ళు, ఆ ఉపవాసాలు, ఆ జాగరాలు, ఆ కన్నీటి, ఆ ప్రార్థన ధ్యానం, నీ మీద ప్రేమ, నీ పని కోసం ఆశ, తీవ్రత, తృష్ణ, మంట కోల్పోయానయ్యా. నాకు ఇవ్వు ప్రభువా, మరలా జ్ఞాపకం చేసుకోవయ్యా. సంసోను కళ్ళు పీకేశారు, సంఖ్యలు వేసేశారు. కళ్ళు పీకేయడం అంటే దేవుని హృదయాన్ని చూసే ఆత్మీయ నేత్రాలు ఏమైపోయినాయి? పోయినాయి. సంఖ్యలు వేసేశారు. ముందుకు వెళ్ళలేకపోతున్నాడు, బంధించబడ్డాడు, తిరగల విసురుతున్నాడు. ఎంత ప్రేమగల దేవుడో తెలుసా? ఫిలిష్తీయుల నిమిత్తం, నా కళ్ళ నిమిత్తం ఒక్కసారి నాకు అవకాశం ఇయ్యయ్యా. కళ్ళు పీకేసి ఆత్మ సంబంధమైన విషయాలను చూడలేనివాడు, ఆధ్యాత్మికంగా చచ్చిపోయేవాడు, ఆధ్యాత్మికంగా గుడ్డితనం అయిపోయినాడు కూడా మరలా అవకాశం ఇచ్చాడు దేవుడా. తన జీవితకాలం చంపిన వారి లెక్క కంటే మరణకాలంలో ఎక్కువ మందిని చంపేశాడంట. నేను ఈ ఫిలిష్తీయులను నా 2 కళ్ళ నిమిత్తం చచ్చిపోతామని ఆ గుడికి ఆధారంగా ఉన్న స్తంభాలను పీకేస్తే మొత్తం అందరూ కూడా చచ్చిపోయారంట ప్రియులారా. అలాంటి వాడికి ఆత్మ నడిపింపుడు మరలా ఇస్తే దాని దగ్గర నుంచి ఆత్మ వెళ్ళిపోయిందన్న సంగతి ఏమైంది? ఏం చేశాడు? మండపేట దగ్గర ఒక మీటింగ్ జరుగుతుంది. మా పాస్టమ్ గారికి యెరూషలేములో ఒక ఆమె పరిచయం అయింది ఎప్పుడు, ఫోన్ ద్వారా. ఆమె ఒక గిఫ్ట్ పంపిస్తున్నానండి మీకు, మండపేటలో మీటింగ్ జరుగుతున్నాయి కదా, మీటింగ్ దగ్గర తీసుకోండి. నేను మా పాస్టమ్ గారిని అక్కడ దించి ఒక బండి మీద నేను ఒక మీటింగ్కి వెళ్ళిపోయాను. మరలా వచ్చినప్పుడు నేను రిసీవ్ చేసుకుని పాస్టమ్ గారు అక్కడ మీటింగ్లో వాళ్ళు వచ్చారు. వచ్చి ఏదో ఒక ప్యాక్ చేసి ఏదో ఇస్తున్నారు. అప్పుడు నాకు మా పాస్టమ్ గారు ఫోన్ చేసి, నాకు ఎందుకో తీసుకోవాలని నడిపింపు రావట్లేదండి, ప్రేరణ రావట్లేదండి అన్నారు. ప్రేరణ రాకపోతే మానే, అసలు ఏంటది అన్నాను. ఏమో నాకు తెలియదండి ఏంటో, కానీ ప్రేరణ అయితే రావట్లేదండి. ఇంతకీ యెరూషలేము ఆమె బాధపడిపోయింది, తీసుకోలేదని. పక్కన ఇంకొక సహోదరితో చెప్పిందంట,
పాస్టర్ గారు అంత కోపం ఏంటి, మేము ఇచ్చింది తీసుకోలేదు. ఇంతకీ ఆ పక్క ఆమె ఫోన్ చేసింది మా పాస్టర్ గారికి. ఫోన్ చేసి మీరు తీసుకోలేదంటే గిఫ్ట్, చాలా బాధపడిపోతున్నారు వాళ్ళు, చాలా ఇబ్బంది పడుతున్నారు అని మా పాస్టర్ గారు అన్నారు. నాకు నడిపింపు లేదంటే తీసుకోలేదంటే వెంటనే ఆమె అంటుంది యెరూషలేములో పక్కనున్న ఆమె, మీరు కరెక్ట్గా దేవుని ఆత్మచేత నడిపించబడతారు. ఇచ్చింది ఏంటో తెలుసండి, 8 లక్షల రూపాయల చెక్ అంటండి. అది ఏంటంట, మీరు సైలెంట్ అయిపోయారా? ఎంతంట? ఎంత చర్చ ఒకటి ఉండేది మాకు, పక్క స్థలంకి కరెక్ట్గా డబ్బులు కావాలి మాకు. అప్పుడు దానికి అడ్వాన్స్ ఇచ్చాం, ఒక 5 లక్షలు కావాలి, కట్టడానికి ఒక 5 లక్షలు కావాలి. ఏమనిపిస్తుంది ఆ టైంలో చెక్ వస్తే? ప్రార్థన ఆలకించేవాడా, సర్వశరీరుని వద్దకు వస్తారు, కృపగల రాజా ఎలిసెడాయి, క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరం తీరుస్తున్న వాగ్దానం చేసావు, చెక్కు రూపంలో పంపించావు యేసయ్యా అందు. అక్కడ కూడా ఆత్మ నడిపింపు ఏం చేయాలి? చిన్న పరిచర్య అయినా పర్లేదు, 1.5 సెంటు స్థలం అయినా పర్లేదు, సెంట్ అయినా పర్లేదు, 1/2 సెంట్ అయినా పర్లేదు, అందులో దేవుడు ఉండాలి. అది ఆయన వెళ్ళిపోకుండా ఉంటే ఆ సెంటే 10 సెంట్లు అవుద్ది, ఆ 10 సెంట్లు ఎకరం అవుద్ది, ఎకరమే 2 ఎకరాలు అవుద్ది, అవసరమైతే కిలోమీటర్ చర్చ అవుద్ది. ఏసై ఉంటే. ఏసై లేకుండా 30 సెంట్లు ఉన్న ఉపయోగం. మీరు కరెక్ట్గానే తీసుకోలేదు అని ఆమె చెప్తుంది. అసలు విషయం ఏంటో తెలుసా? ఆ యెరూషలేములో వైన్ బిజినెస్ చేస్తుంది, భర్తుండగా వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుంది, అందులో దశంభాగం మీకు ఇచ్చిందండి అని చెప్పింది. సింపుల్గా మీకు ఈ మాటలు అనిపించవచ్చు, మీకు జీవిత కాలానికి ఉపయోగపడతాయి ఈ మాటలు. ఆమేన్ చెప్పండి. పెద్దగా ఆమేన్ చెప్పాలని లేనట్టు ఉందిలే మీకు. పొదుపు. హల్లెలూయా. చేతుల పైకి తల్లు చెప్పండి. ఆత్మ నడిపింపుని ఏం చేయకూడదు? డబ్బులు వస్తే ఒకలాగా, డబ్బులు లేకపోతే ఒకలాగొద్దు. ఒక బ్రదర్ పరిచయం అయ్యాడు, అక్కడ కోట్ల మీద బిజినెస్ చేస్తున్నాడు. వాళ్ళు మా చర్చికి వస్తున్నారు. ఇక్కడ అన్నా నేను తుఫాను కొనేస్తానన్నా మీకు అడవిలోకి వెళ్తాకి, ఏం కావాలి చెప్పండి, ఈ కాడి నుంచి అన్నా నేనున్నాను, మీకు ఏం కావాలో నాకు చెప్పండి అన్నాడు. సారీ బ్రదరు, ఇప్పుడు కాదు ఎప్పుడు చెప్పను మీకు నాకు ఏం కావాలో. నేను ప్రార్థన చేస్తాను, నెలకి 3 కోట్లు టర్న్ చేస్తాడు అంట. మీకేం కావాలో చెప్పండి. తుఫాను కావాలా? తుఫాను కోసం ప్రార్థన చేస్తున్నారంట మా వాళ్ళు చెప్పారు. తుఫాను కావాలా చెప్పండి, కొనేస్తాను, నెల నేను కట్టుకుంటా అన్నాడు. మీకేం కావాలి ఈరోజు నాకు చెప్పాలి అన్నాడు. చెప్పను బ్రదర్, ప్రార్థన చేస్తాను, చర్చిలో నేను కొన్ని ప్రకటిస్తాను, అది కూడా నా అవసరతలు చెప్పను, దేవుడు మందిరం నిమిత్తం పరిచయ నిమిత్తం అవసరతలే చెప్తాను, నా అవసరాలు నేను చెప్పను, మిమ్మల్ని నేను అడగను, మీరు ఇస్తానన్నారుగా, నేను ప్రార్థన చేస్తాను, దేవుని చిత్తం ఏదో చూద్దాం. మనోడికి సౌండ్ లేదండి. అతను వెనకాల పడిపోయి ఏం చేస్తామని ఇది చేసి డబ్బులు అడిగేవాళ్ళు చాలామంది ఉంటే ప్రియులారా, ఇలా మాట్లాడితే మనోడికి సౌండ్ లేదు. నేను అడిగాను, ఎంతసేపు ప్రార్థన చేస్తారు బ్రదర్ మీరు అని. ఎవరో వేసి ఉండరు ఈ ప్రశ్న మనోడికి. కొద్దిసేపేనండి. బైబిల్ ఎంతసేపు చదువుతారంటే తక్కువే చదువుతాను. ముందు అది అందులో లైన్ అవ్వండి. తుఫాను, లైలా తుఫాను, మజ్ను తుఫాను, నీలం తుఫాను తర్వాత చూద్దాం. ముందు మీరు ప్రే చేసుకోండి, కట్టబడండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాను తెలుసా ప్రియులారా? ఆత్మ నడిపింపును కోల్పోవద్దు. ఎక్కడ పనిచేస్తున్న ఆత్మ నడిపింపును కోల్పోవద్దు. ఒక కంపెనీలో పనిచేస్తున్న ఆత్మ నడిపింపు. బొబ్బులోని వెళ్ళాడండి, ఐగుప్తుకు వెళ్ళాడండి యోసేపు. ఆత్మ నడిపింపు కోల్పోయాడా? ఇతని వలే దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా? విచిత్రం, ఆశ్చర్యం, అద్భుతం, విడ్డూరం ఏంటో చెప్పనా? యోసేపు మీద ఉన్న ఆత్మ నడిపింపుని అన్నలకు కనిపెట్టలేకపోయారు. రే కళలు కనిపెడుతున్నాడు, లేపేద్దాం, ఆ కళ ఒక ఆత్మ నడిపింపు ద్వారా వచ్చిందని కనిపెట్టలేకపోయారు. అందుకే విడ్డూరం చెప్పమంటారా? ఫరో కనిపెట్టాడు ఇతనికి ఆత్మ నడిపింపు ఉందని. అసలు నీ దగ్గర ఆత్మ నడిపింపు ఉంటే కొంతమంది నేను కనిపెట్టకపోయినా, నీ పరిచయం తక్కువగా మాట్లాడినా, నీ కుటుంబాన్ని తక్కువగా మాట్లాడినా, నీ భక్తిని ఎద్దేవా చేసినా, ఎవడ కనపరచాలో వాడు కనపరుస్తాడు దేవుడు. ఫరో కనిపెట్టేశాడు, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా? అయ్యా జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరన్నా మంచోళ్ళని మీరు పెట్టుకోండి అంటే, మీకంటే జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరున్నారు? నువ్వే. ఇంకా ఫరోను నేనే. ఎవడైనా ఐగుప్తులో చేతినైనా కాలునైనా కదపాలంటే నీ ఆజ్ఞ లేకుండా కదపడు. ఇంకా జఫ్నత్ నెహ్రూ అని పేరు పెట్టి ఉంగరం తొడిగించాడంట. హల్లెలూయా. చేతులు ఎత్తట్లేదు భక్తులు, ఆత్మ నడిపింపు లేనట్టుంది. హల్లెలూయా.
మిమ్మల్ని అందరినీ ప్రభు ఆత్మచేత నడిపించునుగాక, ఆత్మచేత ముందుకు త్రోసుకు వెళ్ళునుగాక, ఆత్మ వశపరుచుకొనుగాక. హల్లెలూయా. చివరిలో కూడా ప్రకటన గ్రంథం అంటే ఆత్మయు పెండ్లి కుమార్తెయు అంటే సంఘాన్ని ఒక పెండ్లి కుమార్తెను ఒక ఆత్మరూపంలో చూస్తున్నాడు దేవుడు. ప్లీజ్ 2 చేతులు జోడించి నేను చెబుతున్న మాట ఏంటంటే, వేటి కోసమో దేన్ని కోల్పోకూడదు. చిన్న సాక్ష్యం నేను చెబుతాను, సందర్భం వచ్చింది. ఒకసారి నిలబడండి. ఒక 2-3 పాస్టర్ గారికి ఈయన చేత సౌండ్ సిస్టమ్ కొనిపించామండి. ఈయన చేత అంటే ఈయన డబ్బులు పెట్టుకుని కొనలేదు, డబ్బులు ఆలే ఏమేమి కొనాలో ఈయన చెప్పాడు. మీరు నమ్మరు, నాకు అది ఒకటే బాగా నచ్చింది. ఎలాంటి వాడైనా బెండ్ అయిపోయేది ఎక్కడ, ఎంత బ్రతిమాలినా ₹1 తీసుకోమన్నా ప్లీజ్ అండి, పని మానుకుని వచ్చి రేక్ షెడ్ వేసుకుంటూ వచ్చి పనిలోంచి వచ్చి ఏదో చేసుకుంటూ వచ్చి ₹1 నాకు వద్దండి ప్లీజ్ అండి, నేను దేవుని పనికి చేసి పెట్టాను, నా కోసం ప్రార్థన చేయండి చాలు, నాకు ఆశీర్వాదం అని చెప్పాడు. మా అయితే ఆ సౌండ్ సిస్టమ్ కొంటే ₹1000 ఇస్తారు, 2000 ఇస్తారు. నేనేమంటాను చెప్పనా, పరలోకలు ఈయన అకౌంట్లో ₹1 కోటి పడినాయి. ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకోవచ్చు. హల్లెలూయా. ఆత్మ నడిపింపండి. బెండ్ అయిపోకూడదు, లోబడిపోకూడదు, డబ్బులు చూసినప్పటికి వెళ్ళిపోకూడదు. కొంచెం ఆగు, చిన్న మాట చెప్తాను మీకు అర్థమవుతుంది చూడండి. లోతు తనకు నచ్చిన దాని దగ్గరికి వెళ్ళిపోయి నచ్చిన ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అదంతా ఏదేను తోటలాగా పచ్చగా కనపడుతుందంట ఆ ప్రాంతం అంతా. లోకం మనకు కూడా చాలా పచ్చగా ఉంటుంది. ఆకర్షణలు. దుబాయ్ వెళ్ళాను మొన్న. సొదొమ గొమొర పట్టణానికి మరొక పేరు దుబాయ్. ఏ తేడా లేదు. ఆకర్షణలు, రంగులు, భయంకరమైన ఆకర్షణలు, యవనస్తులు విచ్చలవిడతనం, భయం లేదు, దేవుని భయం లేదు, గాడ్ ఫియర్నెస్ లేదు, ఎవడు అడిగేవాడు లేడు. వారం రోజులు దుకాణం సర్ది వచ్చేసాను నేను. ప్రార్థన చేసి ఆ లాడ్జ్లో ఉండి ప్రార్థన చేసేవాడిని. ప్రభు, ఈ పట్టణాలకి ఈ దేశానికి కూడా నీవే రాజు అయ్యా, ఈ దేశానికి కూడా నీవే చక్రవర్తి అయ్యా, ఈ ప్రాంతాలకు కూడా నీవే రాజునయ్యా, ఏలండయ్యా, నీ పరిపాలన కిందకి రావాలయ్యా, వీళ్ళందరూ నీ ఆధిపత్యానికి ఒప్పుకోవాలయ్యా, ప్రజల గుడితనం తొలగిపోవాలయ్యా. హల్లెలూయా. చాలా పచ్చగా కనబడుతుంది. లోతుకి వెళ్ళాడు. విన్నారా? అదే అబ్రహాము, అతను సొంతంగా వెళ్ళిపోయాడు. లోతు అబ్రహాం అంట ఆగాడంట, నిదానించాడంట, పైకి చూశాడంట, ఎక్కడికి వెళ్ళమంటారని అడిగాడంట. దేవుడు, నువ్వు నా వైపు చూసావుగా, నన్ను అడిగావుగా, లీడింగ్ తీసుకున్నావుగా. అప్పుడు దేవుడు అంటున్నాడు, తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం 4 వైపులు నిన్ను వ్యాపింప చేస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. చిన్న ఆత్మ నడిపింపు కోసం కనిపెట్టినందుకు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఎవరైనా కొత్త మన పరిచయంలోకి నాతో స్నేహానికి సహవాసంలోకి వస్తూ ఉంటారు. మా పాస్టర్ గారు 2 నిమిషాల్లో చెప్తారు, మనోడు తేడా అండో, జాగ్రత్త అండో. నేనంటాను, తేడా నాకు తెలుసు, తేడా ఉన్నోను కూడా కూడబెట్టుకుని తిప్పుకున్నాడు యేసుప్రభు. ఆ ప్రేమ మందే కదా. యోధా తేడాని యేసుప్రభుకి తెలీదా? కూడబెట్టుకుని తిప్పుకోలేదు యేసుప్రభు. కానీ ఎంత లిమిట్స్లో ఉండాలి అంత లిమిట్స్లో ఉండాలి. ప్రియులారా, అస్సలు ఆత్మ నడిపింపుని కోల్పోవద్దు, అభిషేకాన్ని కోల్పోవద్దు, స్పిరిట్ లీడింగ్ కోల్పోవద్దు. ఇక్కడున్న కొద్దిమంది ఉన్నారు ఈ పరిచర్యలో, ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. మీరు ఆత్మ నడిపింపు ప్రకారం వెళ్ళండి, దైవజనులు నడిపిస్తున్నట్టు వెళ్ళండి, దేవుని ఆత్మ నడిపిస్తున్నట్టు వెళ్ళండి, పరిశుద్ధాత్మ నడిపించినట్టు వెళ్ళండి. మీకు డాకా లేదు, ఓడిపోరు, తొట్టిల్లిపోదు. కొద్దిమంది అయినా ఈ సంఘం ప్రియులారా రానున్న దినాలు ఇవన్నీ నిండిపోయేటట్టుగా ప్రభు తీసుకొస్తారు. కారణం చెప్పమంట, స్పిరిట్ లీడింగ్. ఏంటండి అది? ఆత్మ నడిపింపు. హల్లెలూయా. ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడతారు వాళ్ళందరూ దేవుని కుమారులు అంటండి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వాక్యాన్ని చదవండి. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను, దగ్గర పెట్టుకుని స్పష్టంగా చదవమ్మా. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను, ఇదే
త్రోవ, ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. ప్రైజ్ ది లార్డ్. నీవు కుడుపు తట్టైన ఎడమ తట్టైన తిరిగిన ఎడల ఇదే త్రోవ, దీనిలో నడువుడని నీ వెనుక నుండి ఒక స్వరం ఏమవుద్ది? నీ చెవులకు వినబడు. చిన్న మాట చెప్తాను చూడండి. పాత నిబంధనలో వెనుక నుండి వినబడేది, బయట నుండి స్వరం వినబడేది. కొత్త నిబంధనలో లోపల నుండి వినబడదు, బయట నుంచి వినపడదు. ఎందుకంటే ఆత్మదేవుడు ఎక్కడున్నాడో. అందుకే సామెతల పుస్తకం 8వ అధ్యాయంలో జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరాన్ని వినిపిస్తుంది. జ్ఞానం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు, వివేచన అంటే పరిశుద్ధాత్ముడు. అర్థమవుతున్నాయి నా మాటలో? జ్ఞానం అంటే ఎవరో? యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. జ్ఞానం యేసయ్య, వివేచన అంటే ఎవరో? పరిశుద్ధాత్ముడు. ఈ లీడింగ్ చాలా ఇంపార్టెంట్ అండి, నడిపింపు చాలా ఇంపార్టెంట్ అండి. హలో, ఆ లీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ నడిపింపును మనం కోల్పోయామా? లీడింగ్ని మనం కోల్పోయామా? ఆత్మ నడిపింపును కోల్పోయామా? ఎంత ఏడ్చిన ఉపయోగం లేదండి. కొంతమంది నాకు తెలిసిన సింగర్స్, గాయకులు, సేవకులు కూడా వాళ్ళ పాడితే అభిషేకం మోయిపోయేది. దేవుడు గొప్ప గొప్ప స్టేజ్ల మీద వాళ్ళు నిలబెట్టాడు, గొప్ప గొప్ప పరిచయలు వాళ్ళకి అప్పగించాడు, వేల మందిని అప్పగించాడు. వింటున్నారా? ఆ కృప నుండి కోల్పోయే తారలు రాలిపోయి పాడుతున్న, ఆరాధన చేస్తున్న ఒత్తి శబ్దమే కానీ స్పిరిట్ లీడింగ్ ఏమవట్లేదు. కారణం ఏంటో తెలుసా? ఎక్కడో రాంగ్ అయిపోయింది, ఎక్కడో మిస్టేక్ ఉంది, ఎక్కడో తేడా వచ్చేస్తుంది. ఆ పాడైపోయిన స్థలాన్ని, ఆ పాడైపోయిన దాన్ని ఏం చేయాలంటే బాగు చేయాలి. ఎక్కడో తేడా వచ్చేస్తుంది. నడిపింపు తేడా, చిన్న కుట్టు తేడా వస్తే గుడారంలోకి దిగడంట దేవుడు, రాడంట గుడారం మీదకి. మోషేకి చూపించినట్టుగా కట్టాలంట. ఒక్క మాట అడుగుతాను చూడండి, నా వైపు చూడండి. ఇజ్రాయేల్ ప్రయాణ పద్ధతి ఏంటి? వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా. వాళ్ళ ప్రయాణ పద్ధతి ఏంటి? మేఘము దిగితే ప్రయాణం ముందుకెళ్ళు, మేఘం ఆగితే ఆగిపోయారు. పగలు మేఘస్తంభం, పగల మేఘస్తంభం ఎవరైనా దేవుడే, పరిశుద్ధాత్ముడే. రాత్రి అగ్నిస్తంభం ఎవరో? పరిశుద్ధాత్ముడే. మారాను మధురంగా మార్చింది ఎవరు? ఆయనే. పూరీలు రప్పించింది ఎవరు? ఆయనే. మీరు చూడండి, సముద్రంలోంచి తూర్పు గాలి వచ్చిందంట. తూర్పు గాలి అనండి. ఇప్పుడు సముద్రంలోంచి తూర్పు గాలి వస్తే ఆ తూర్పు గాలి చేత పూరీళ్ళు వచ్చినాయంట. సముద్రంలోంచి చేపలు వస్తాయా, పూరీళ్ళు వస్తాయా? పరిశుద్ధాత్ముడు తలుచుకుంటే ఏదన్నా చేయగలరు. అందుకేనండి బాబు, అక్షరం బోల్డ్ సంవత్సరాల నుంచి బోధించబడుతుంది. అక్షరం ఏమన్నా బ్రతికించదు, అక్షరం చంపును, ఆత్మ జీవింపచేయను. నేనేమనుకున్నట్టు ఒక మాట చెప్తాను. మన సంఘాల్లో అక్షరం పనిచేయాలి, కానీ నేను చెప్పేది ఏంటంటే ఆత్మ పరిచర్య జరగాలి. అప్పుడు సంఘం వృద్ధి చెందుతుంది, కట్టబడిపోతాయి. దుబాయ్ వెళ్ళానండి, ఒక అతను భయంకరంగా సినిమాలు చూస్తున్నాడు. ఎన్ని సంవత్సరాల చర్చికి వెళ్తున్నాడో, సినిమాలు మానట్లేదంట. మీరు నమ్ముతారా? ప్రసంగం అంతా విన్నాడు, చివరి ఆరాధనలో మారిపోయి ఇంటికి వెళ్ళి ఫోన్ పట్టుకుంటే దడొచ్చేస్తుందంట చేయమన్నడికి. సాక్ష్యం చెప్తున్నాడు, నాకు గిట్టుబాటు అయిపోయింది, కూటం ట్రిప్ అనుకున్నాను నేను. చివరి ఆరాధనలో మారిపోయి ఇంకా సినిమాలు నేను చూడను అన్నాడంట. వాళ్ళ మిస్సెస్ ఎన్నిసార్లు పెద్ద పెద్ద కోటాలు పెట్టేసిందంట. మానవయ్య బాబు మాను సినిమాలు అంటే మానలేదట. ఆరాధనలో దర్శించబడిపోయి. ఆత్మ పరిచర్య వేరుగా ఉంటుందండి. ఒక మెంటల్ అతను తీసుకొచ్చాడంటే కర్ణాటకలో. పాస్టర్ గారు బాప్తిసం పొందంటే పాస్టర్ గారు గోపు పగలు కొట్టేయాడంట. తల్లిదండ్రులు బాప్తిసం పొందమంటే తల్లిదండ్రులు కొట్టాడంట. ఇంక కొట్టాల్సింది ఎవరినంటే నన్నే. తీసుకొచ్చారు. బాబు సరిగ్గా ఉండంటే నన్ను గోగుతున్నాడు వెనకాల నుంచి ఒకడు. బాబు ఏమనకండి, గోప పగిలిపోద్ది, ఏమనకండి, గోప పగిలిపోద్ది అన్నాడు. నేను నమ్ముతారా? మెంటలో వచ్చేసింది. ఇలాగే వాక్యం చెప్పి, రాజకుమారి పుత్రిక నీ పాదరక్షణతో ఎంత అందంగా నడుస్తున్నావు, నీ నడక ఎలా ఉండాలి అని వర్తమానం చెప్తే ఆరాధనలో దర్శించబడిపోయి మెంటలు పోయి మరుసటి రోజు పాస్టర్ గారి దగ్గరికి బాప్తిజం పొందాడు అన్నాడు. ఆత్మ పరిచర్య, స్పిరిట్ లీడింగ్. పరిశుద్ధాత్ముడు నువ్వు ముందెళ్ళిపోయి పరిశుద్ధాత్ముడు వెనకాల రమ్మంటే రావడం. ఎన్ని సంవత్సరాలైన పరిచర్య అలా ఉంటుంది. మీరు బాధపడినా పర్లేదు, ఆత్మను పనిచేయనివ్వండి, పరిశుద్ధాత్మని స్వేచ్ఛగా కదలాండివ్వండి.
యేసు ప్రభు మందిరం దగ్గరికి వెళ్తేనంట ప్రియులారా, దేవాలయం దగ్గరికి వెళ్తే రోకలు అమ్మే వాళ్ళు ఉన్నారు, అక్కడ గొర్రెలు కట్టారు, అవి కట్టారు, ఇవి కట్టారు. అక్కడ యేసు ప్రభు చేసిన ఫస్ట్ పని ఏంటో తెలుసా? మందిరం దగ్గర పావురాలను ఎగరవేశాడంట. స్వేచ్ఛగా పావురాలను ఎగరనిచ్చాడంట ప్రియులారా. అంటే దాని అర్థం ఏంటి? పరిశుద్ధాత్మను మన సంఘంలో స్వేచ్ఛగా ఏం చేయనివ్వాలి? పని చేయనివ్వాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మను పనిచేయని వాళ్ళు ఆత్మవశం అవనివ్వాలి, ఆత్మచేత నడిపించబడాలి. ఈరోజు మరలా ఆ తొల్లిటి నాటి దినాల లాంటి తీవ్రత, ఆ ఆసక్తి, ఆత్మ నడిపింపు, ఆ ఉపవాసం, ఆ జాగారాలు, ఆ కన్నీటి ప్రార్థన, ఆ ప్రేమ, రాత్రంతా నిన్ను ఆరాధన చేసే అనుభవం, బైబిల్ చదివే అనుభవం, ఆ స్పిరిట్ లీడింగ్ మరలా నాకు ఈ ప్రభు అని అడిగితే ఆ కృపను పొందుకున్నామంటే చాలు. సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్పను. ఇప్పుడు నేను వేరే రాష్ట్రం వెళ్తున్నానండి, ఎవరో దొంగలు వచ్చారు, నన్ను కొట్టారు. ఆమె అనకండి, మామూలుగా చెప్తున్నాను. కొట్టారు, నా దగ్గర ఉన్న లాగేసుకున్నారు, అన్నీ పట్టుకుపోయారు అనుకోండి. నా దగ్గర ఉన్న వరముల్ని, ఫలాల్ని, అభిషేకాన్ని, లోపల ఉన్న లీడింగ్ని పట్టుకెళ్ళగలరా? వీళ్ళు సంపాదించుకున్న ఆత్మ సంబంధమైన ఐశ్వర్యాన్ని పట్టుకెళ్ళగలరా? చెప్పండి. పౌలు గారిని మారు కొరడా దెబ్బలతో కొట్టారు, వాడబద్దలైపోయి చెక్క పట్టుకుని ప్రయాణం చేశాడు, రాత్రంతా ప్రయాణం చేశాడు, దిగంబరుగా ఉన్నాడు, ఆకలి దప్పులతో ఉన్నాడు, ఉపవాసాలతో ఉన్నాడు, ఎన్ని చేశాడు, ఎంతో కొట్టారు, జైల్లో వేశారు, బంధించారు. ఒక విషయం ఏంటంటే పౌలు శీలను జైల్లో వేసి బంధించారు, కానీ వాళ్ళ ఆత్మను బంధించలేకపోయారు, వాళ్ళ అభిషేకాన్ని బంధించలేకపోయారండి. చేతుకు సంఖ్యలు వేశారు, కానీ వాళ్ళకేమో సంఖ్యలు, వాళ్ళ పాడతనేమో అందరికీ విడుదల. అదే స్పిరిట్ లీడింగ్ అంటే. వాళ్ళు ఎలా ఉన్నారు? గాయాలు, దెబ్బలు, సంఖ్యలు, ఖైదీలు గాయాలన్నీ మారిపోయినాయి, ఖైదీలు హృదయాలన్నీ మారిపోయినాయి. ఇప్పుడు పౌలు గారిని జైలు వేస్తే ఎక్కువ నష్టం కలిగిందా? గోండాలో మావోయిస్టులు, రేపిస్టులు, మర్డరిస్టులు, ఇంకెవడెవడో నక్సల్స్, ఇలాంటి వాళ్ళు అందరూ మారిపోయారు జైలు వేసిన. అంతమంది ఎక్కడ దొరుకుతారు పౌలు గారికి? ఒకసారి సువార్త చెప్పాలంటే ఇప్పుడు జైలు వేయడం వల్ల మేలైందా, నష్టమైందా? చెప్పండి. అది సాతానుగాడు విర్రవీగిపోతాడు, అయిపోయింది సద్దేశం అని అనుకుంటాడు, కానీ దేవుడు డబల్ మొత్తం చేస్తాడు. వాడు చచ్చిపోదామని అనుకుంటున్నాడు, జైలు అధికారి అనుకుంటుంటే, పిల్లరా నువ్వేమీ హాని చేసుకోవద్దు, ఎవరో వెళ్ళిపోలేదని పౌలు గారికి ఎలా తెలుసు? ఆత్మలో చూశాడు. ప్రతి సెల్కి వెళ్ళి ఏం పలకరించి వచ్చాడా? ఆత్మలో చూశాడు. వాళ్ళ సంఖ్యలను ఊడిపోవడం చూశాడు. హలో, ఏ చేతితో జైలు అధికారి బేడీలేసాడో చచ్చినట్టు మాలే ఆడే వచ్చి బేడీలు తీశాడు. ఎందుకో తెలుసా? ఆ చేతులతోటి మళ్ళీ బాప్తీసాలు ఇవ్వాలి పౌలు గారు. ఆత్మ నడిపింపును కోల్పోవడం, దెబ్బలైనా, జైలైనా, శ్రమైనా, బాధ అయినా, లీడింగ్ ఉంటే చాలండి. మనకే స్పిరిట్ లీడింగ్ ఉంటే చాలు. నీ జీవితంలో అది కోల్పోవద్దు, ఏసైని పోనవద్దు, ఏసైని వెళ్ళిపోవనవద్దు, ఆత్మ నడిపింపుని వెళ్ళిపోవనవద్దు, పరిశుద్ధాత్మను పోగొట్టుకోవద్దు. నేను చెప్తున్నాను, దూషణ మాటలు మాట్లాడితే ఆత్మ వెళ్ళిపోద్ది, బూతులు మాట్లాడితే ఆత్మ వెళ్ళిపోద్ది, కొండెములు చెప్తే ఆత్మ వెళ్ళిపోతాడు, వ్యర్థమైన మాటలు మాట్లాడితే ఆత్మ వెళ్ళిపోతాడు, దేవుడు ఒకటి చెప్తే మనం ఒకటి చేస్తే ఆత్మ వెళ్ళిపోద్ది, డబ్బు పిచ్చి పట్టుకుంటే ఆత్మ లీడింగ్ పోతుంది. ప్రియులారా, వ్యర్థమైన వాటిని చూస్తూ ఉంటే ఆత్మ వెళ్ళిపోతుంది, చేయకుండా పనులు చేస్తూ ఉంటే ఆత్మ దేవుడు వెళ్ళిపోతుంది. లీడింగ్ కోల్పోవద్దు. వెనక తట్టు నుండి ఒక స్వరం వినబడద్దంట. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. రోమా 8:14 చదవండి. దేవుని ఆత్మచేత చాలండి. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడతారో వాళ్ళందరూ ఏమై ఉంటారంట? స్పిరిట్ లీడింగ్ అనమాట. దేవుని ఆత్మచేత నడిపించబడాలి. హలో, పెళ్ళికి ముందు అన్నీ చూసేసుకుంటారు, ఎంగేజ్మెంట్లు అయిపోతాయి, ప్రధానాలు అయిపోతాయి, నిదానం అన్నీ అయిపోతాయి. మొత్తం అయిపోయాక, అయ్యగారండి మా పిల్లకి సంబంధం వచ్చిందండి, మీరు ఏదంటే అదేనండి, మీరు వద్దంటే మానేస్తామండి. మానేసిది ఏంటి తెలుసా? వద్దంటే చర్చ్. హల్లెలూయా. సంబంధం కాదు. హల్లెలూయా. మానేసి ఇంకో చోటకి వెళ్ళిపోతాం. మనం చేయమన్న ఆచారాలన్నీ, మనం చేయమన్న పనులన్నీ చేయడానికి ఇంకొకటి రెడీగా ఉంటాడు. వచ్చేయి అంటాడు. కొత్త ఆత్మలు సంపాదించేది లేదు కదండి. ఇప్పుడు ఒక మంచిగా జరుగుతున్న పరిచయలు పాడు చేయడం, ఎవరన్నా పెడితే రెడీ అయిపోవడం, పక్కనే చెడగొట్టులను చూడడం ఎక్కువైపోయినాయండి గొడవలు.
స్పిరిట్ లీడింగ్ ఉందా లేదా? ఒక అతను అలాగే నన్ను తక్కువ చేయాలని నిడదవోల్లో మొత్తం మీద ఏదో చేసేసి మాకు కొంచెం ఎదరే పరిచర్య పెట్టేశాడు. చాలా కాలం పెట్టేశాడు. నమ్మరు మీరు, ఒక్కడు రావట్లేదండి. ఒకటి దర్శనం ఉండాలిగా, నడిపింపు ఉండాలా? చెప్పండి. చూడండి ప్రియులారా, అతిశయోక్తం కాదు. ఒక 6 సార్లు ఉపవాసం ఉన్న 40 రోజులు ప్రియులారా, దైవజనుడు చిన్న విషయం అది? శరీరాన్ని నలగొట్టుకునే ప్రక్రియ చిన్న విషయమా? అలాంటి ఒక దైవజనుడు కలిగి ఉండడం, మరి కొద్దిమంది ఉన్నా ఎంతమంది ఉన్నా, అలాంటి ఒక దైవజనుడిని, ఆత్మపూర్ణుడి పరిచర్య కోసం నలిగిపోతున్న వ్యక్తిని కలిగి ఉండడం అంటే చిన్న విషయం కాదు. ఈ రోజుల్లో ప్రియులారా, ప్రసంగాలు చెప్పేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు, పాడేవాళ్ళు ఉన్నారు. ప్రజల కొరకు కొన్ని రోజులు కేటాయించుకుని ఏడ్చేవాళ్ళు తక్కువ మందే ఉన్నారు ప్రియులారా. అలాంటి దైవజనుడు దొరకడం మనకు ఆశీర్వాదకరం. ఆమేనండి. నేను వెళ్ళిపోయి అనండి పోను, మూలన కూర్చుని ఆమేనని ఇప్పుడు అనలేకపోతున్నట్టున్నారు. హల్లెలూయా. ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అంట. హల్లెలూయా, హల్లెలూయా. 16:6 చదవండి, అపోస్తల కార్యాల గ్రంథం. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరుచున్నందున ఎక్కడికి వెళ్ళారంటండి? ప్రైజ్ లార్డ్. ఫ్రుగ్రియా, గలతియా ప్రదేశాల ద్వారా వెళ్ళారంట. ఇప్పుడు విషయం తెలుసండి, ఆ గలతీలో ఫస్ట్ మిషనరీ ట్రిప్ అనమాట అండి ఇది. ఈ మిషనరీ ట్రిప్లో జైలధిక రక్షణ పొందాడు, లూదియా రక్షణ పొందింది. ఇంకొక మాట చెప్పాలంటే గలతీలో ఒక సంఘం ప్రారంభించబడింది. వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ట్రిప్పు మొత్తం ప్రిపేర్ అయిపోయింది. ట్రిప్ అంతా కూడా సామాన్లన్నీ ప్రిపేర్ అయిపోయినాయి, మొత్తం అన్ని టికెట్లన్నీ చేసేసుకున్నారు, అంత రిజర్వేషన్ అయిపోయింది, అంత అయిపోయింది. ఎక్కడికి వెళ్ళాలి? ఆసియా వెళ్ళాలి. అంతా ప్రార్థన చేసుకుని రెడీ అయితే అన్నారంట, వాక్యం చెప్పొద్దు, వెళ్ళొద్దు అన్నాడట. వాక్యం చెప్పొద్దు అన్నాడంటే, అమ్మో దేవుడు ఎందుకు అంటాడు, అలాగే ఎవరు అని ఉంటారు అని ఆగిపోతాం. వీళ్ళ ఆత్మ నడిపింపు ప్రకారం వెళ్ళినందుకు ప్రియులారా గలతీకి వెళ్ళారు. వినండి, ఆ గలతీలో జరిగిన సంగతి ఏంటో తెలుసా? వాళ్ళకి ఎంత సమర్పణ వచ్చేసిందో తెలుసా ప్రియులారా? సాధ్యమైతేనంట పౌలు గారికి కళ్ళు కూడా పీకేసి ఇచ్చేద్దామన్నంత సమర్పణ వచ్చేసిందంటే గలతీ సంఘానికి. నేటి సంఘాలు పాస్టర్ గారి కళ్ళు పీకేస్తారేమో నాకు తెలియదు, కానీ వాళ్ళైతే కళ్ళు కూడా పీకేసి దైవజనుడు చూసారు. ఆత్మ నడిపింపు ప్రకారం వెళ్ళి బోధిస్తే, పరిచర్య చేస్తే, ఫస్ట్ మిషనరీ ట్రిప్ అండి ఇది. ఎంత ఆత్మకార్యం జరిగింది చూడండి. వాళ్ళందరూ ఎంతో సమర్పణలోకి వచ్చేసారు. మా కళ్ళు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటేనయ్యా, మీ కళ్ళు ఉంటే ప్రత్యక్షత వస్తుందయ్యా, మీరు చూస్తూ ఉంటే ఇంకా లోతైన విషయాలు చెబుతారయ్యా, అవసరమైతే మా కళ్ళు పీకి ఇచ్చేస్తామయ్యా, అంత సమర్పణలోకి వచ్చారంట. ఎందుకో తెలుసా? 100కి 100% ఆత్మ నడిపింపు చేత నడిపించబడ్డాడు దైవజనుట. ఎలా నడిపించబడ్డాడండి? ఆత్మ నడిపింపు, స్పిరిట్ లీడింగ్. హల్లెలూయా. ఈ చివరి కూడికలో మీకు కొన్ని విషయాలు చెబుతున్నాను ప్రియులారా. ఆత్మ నడిపింపును కోల్పోవద్దు, పరిశుద్ధాత్మ లీడింగ్ను కోల్పోవద్దు, పరిశుద్ధాత్మ స్వరం వినడం మానొద్దు, ఆత్మ చెప్పే మాట వినండి, ఆత్మ చెప్పే మాట వినండి. అందుకే మీరు ప్రకటన గ్రంథం చివరకు వచ్చేసేసరికి అంటాడు, ఆత్మ సంఘముతో చెబుతున్న మాట చెవుగలవాడు వినుగాక, ఆత్మ సంఘంతో చెబుతున్న మాట చెవుగలవాడు వినుగాక, ఆత్మ సంఘంతో చెబుతున్న మాట చెవుగలవాడు వినుగాక. మీకు ఖరీదైన మాట ఒకటి చెప్తాను, వింటానంటే చెప్పనా? వినండి, ఏంటో చెప్పనా? ఆత్మ చెబుతున్న మాట ఆత్మ ఉన్న సంఘానికి అర్థమవుతుంది. ఆత్మదేవుడికి ఎంత చెప్పినా అర్థమవుతాడు. చైనా వాడికి మన భాష అర్థమవుద్దా? ఆత్మదేవుడికి కూడా దేవుని భాష ఏమవుదో అది వాడు ఇద్దేవు చేస్తూనే ఉంటాడు, ఎటకారంగా మాట్లాడుతూనే ఉంటాడు. ఆ ఎటకారం చమత్కారం అలాగే ఉంటుంది. ఒక అతను చెప్పారు, యేసన్న గారితో ఇంకొక వ్యక్తి పరిచర్య ప్రారంభించారట. యేసన్న గారు ఆత్మపూర్ణుడు, ఆత్మచేత నడిపించబడుతున్నాడు. ఇప్పుడు 3000 మంది సంఘాలు అయినాయి, హోసన్న సంఘాలు ఇంచుమించుగా. వినండి, యేసన్న గారితో స్టార్ట్ చేశాడంట ఒక అతను. అతనికి ఇంకా 15 మందే ఉన్నారంటండి సంఘం. ఎందుకో తెలుసా? ఆత్మను నమ్మడంట. మరి ఈయనేం ప్రపంచమంతా తెలిసిపోయాడు, ఆయనకి 15 మందే ఉన్నారు. కారణం ఏంటి? అంతే, ఆత్మను నమ్మడం. స్పిరిట్ లీడింగ్ చాలా ఇంపార్టెంట్. ఆత్మ ఏమి చెబితే అది చేయాలి. ఆత్మ ఎలా నడవమంటే అలా నడవాలి. హల్లెలూయా. నీ చదవవలసిన హెజ్కేల్లో చక్రంలో ఒక చక్రం ఉందండి. చదవవలసిన చక్రంలో ఒక చక్రం ఉన్నవి, ఆత్మకున్న చక్రములే వాటికి ఉన్నవి, అవి ముందుకే పోవచ్చున్నవి. ఆత్మ ఏ దిశగా వెళుతున్నాయో అవి కూడా ఆ దిశగా వెళ్తున్నాయి. ఒక మాట చెప్పనా?
ఆ చక్రములు ఏమో కాదు, ఆ చక్రములు పరిశుద్ధాత్ముడే. దేవుని బిడ్డలారా, ఈ కెరూబులు నడిపిస్తున్నాడు. కెబారు నది దగ్గర దర్శనం కలిగింది ఎహెజ్కేలుకి. ప్రైజ్ ది లార్డ్. ప్రకటన గ్రంథం ఎలా రాయబడింది ప్రియులారా? ఆత్మవశం అయిపోయాడంట పద్మాసలంకలో. స్వరం మాట్లాడుతూ ఉంటుంటే ఈయన రాస్తున్నాడంట. ఆ పద్మాసనంలో ఆయన పారవేస్తే ఎలాగుని ఇక్కడి నుంచి బయటికి రావాలి, ఇందులోంచి ఎలా బయటకు రావాలి, ఎలా విడుదల పొందాలి, నేను వృద్ధాప్యంలో ఉన్నాను, నాకు భోజనం ఎలా బయటికి రావాలి అంటలేదు. శుభ్రంగా నాకు మంచి టైం ఇచ్చాడు దేవుడు, చచ్చిపోతే ఇక్కడ చచ్చిపోతానని ఆత్మవశం అయిపోయి ప్రార్థన చేసుకున్నాడు. అలాంటి వాళ్ళు ఎవరన్నా నీరసంగా ఉన్నారనుకోండి, ఒంటరిగా ఎవరన్నా వదిలేరనుకోండి, ముసలోళ్ళు మనల్ని చంపేస్తారు, అలా ఎక్కడ ప్రార్థన చేస్తారు? కానీ ఈయన ముసలోడు వృద్ధాప్యంకి వచ్చాడు, ఆత్మవశం అయిపోయి ప్రార్థన చేస్తూ. రెవల్యూషన్, ఈ ప్రత్యక్షత, ప్రకటన గ్రంథం ఎంత ప్రాముఖ్యమండి క్రైస్తవులకి. అసలు ప్రకటన గ్రంథం లేకపోతే ఎన్ని విషయాలు మరుగైపోతును. పౌరుల సంభవాలు ఎప్పుడు జరుగుతాయో, ముద్రలు ఎప్పుడు విప్పబడతాయో, 1000 ఏళ్ళ పరిపాలన ఎప్పుడో, క్రూర మృగం ఏం చేస్తుందో, 666 ముద్ర ఏంటో, విడవబడినోళ్ళ పరిస్థితి ఏంటి, పరిశుద్ధులు ఎక్కడుంటారో, తీర్పు ఎలా ఉంటుంది, ఎవరికి తీర్పు తీస్తాడు, జీవగ్రంథాలు ఎవరి పేరు ఉంటుంది, గ్రంథములు ఏమి విప్పబడతాయి, ఎన్ని విషయాలండి. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. 20వ అధ్యాయం అపోస్తలుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 22వ వాక్యాన్ని చూడండి. ఆత్మయందు బంధింపబడిన వాడనై, ఇదిగో ఇప్పుడు నేను ఆత్మయందు బంధింపబడిన వాడినై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను, అక్కడ నాకు ఏమేమి సంభవించినో తెలియదు గాని చదవండి. బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోను నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. చూడండి, యెరూషలేము వెళ్తున్నాడు అంటే ఎలా వెళ్తున్నాడు తెలుసా? ఆత్మ చేత బంధించబడి. అందరూ అనండి ఆ మాట, చెప్పాలి, అందరూ చెప్పండి. పరిశుద్ధాత్ముడు బంధించేశాడు, కట్టేశాడంట. మనల్ని కట్టనేస్తున్నాం, అసలు పరిశుద్ధాత్ముడిని బంధించేసి వెళ్తున్నాడంట. యెరూషలేములో ఏ శ్రమలు ఉన్నాయో, ఏ కష్టాలు ఉన్నాయో, ఏ బాధలు ఉన్నాయో, ఏ శ్రమలు ఉన్నాయో తెలియదంట. నాకు తెలియదు ఏం జరుగుతుందో, కానీ నేను ఆత్మచేత మాత్రం బంధించబడిపోయి వెళ్ళిపోతాను. హల్లెలూయా. నెల నెల మేము సువార్తకు వెళ్తాం, అక్కడ ఏం జరుగుతుందో ఏం వస్తాయో మాకేం తెలియదు, వెళ్ళిపోతాం, బ్రతికొస్తే వచ్చినట్టు అంతే. నెల నెల అలాంటి ప్రదేశాలకు వెళ్తూ ఉంటాం. హలో, మీకు ఆత్మ నడిపింపు లేదు, అసలు ఆత్మ నడిపింపు అంటే తెలియదు, ఆత్మ నడిపింపు కోల్పోయిన వారు నేను అనట్లేదు. ఒకప్పుడు నడిపించబడిన వారే, ఒకప్పుడు వెలిగించబడిన వారే, ఒకప్పుడు ప్రకాశింపబడిన వారే, ఒకప్పుడు పరాస్థాయి పరాకాష్ఠకు వెళ్ళిన వారే, ఒకప్పుడు జ్యోతుల్లాగా ప్రజ్వలించిన వారే. కానీ ఇప్పుడు ఆ వెలుగు లేదు, ఆ ప్రకాశం లేదు, ఆ నడిపింపు లేదు, ఆ లీడింగ్ లేదు, కోల్పోయారు. ఆ తొల్లిటి దినాల ప్రేమ లేదు, ఆ తొల్లిటి దినాల తీవ్రత లేదు, ఆ నడిపింపు లేదు. ఏమైపోయారు? హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. నేను నా గదిలో ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే, మామూలుగా ఇంటి దగ్గర కూడా ప్రే చేసుకుంటుంటే, దేవుడు అలా దిగి వచ్చి ఒక సన్నిధి, చక్కటి సన్నిధి అలిమేసుకుంటూ ఉంటుంది రూమ్లో. నేను ఆ సన్నిధిలో ఇంకా మాట్లాడను, ప్రార్థన చేసి కొద్దిసేపు ఆ ప్రజెన్స్ అలా అనుభవిస్తూ ఉంటాను. నేను వెళ్తున్న మీటింగ్ బాగా జరుగుతుంది లేదు, ఆ మీటింగ్ ఏమవుతుంది అని రూమ్లోనే నాకు అర్థమైపోద్ది. అతిశయోక్తంగా చెప్పట్లేదు. చాలాసార్లు అసలు ఆ సన్నిధిలో నేను సెల్ ఫోన్ ఆపేసి రూమ్లో తలుపులు వేసుకుని అందులో పరవశం అయిపోయి నవ్వుకుంటూ, కొన్నిసార్లు అయితే పాటలు కూడా వచ్చేస్తూ ఉంటాయి. అలా దేవుని సన్నిధిలో ఒక 60 పాటలు రాశాను. చిక్కటి మేఘం, నాకు నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి అది రాదనుకో, దేవుని సన్నిధి రాలేదనుకో, నాకు అర్థమైపోద్ది ఎక్కడో తేడా చేశాను ప్రభు, నేను ఎక్కడో రాంగ్గా వ్యవహరించాను. నాకు అదేంటో చెప్పు, ఎవరి మీద చెడ్డగా మాట్లాడాను, ఏ సహోదరుని ద్వేషించానా, లేదా చెడ్డగా మాట్లాడానా, ఏదైనా నేను తిన్నానా చెడ్డగా, ఏంటి ప్రభా? చాలాసేపు అడిగితే సప ఆయన మాట్లాడు, గుర్తొస్తాం, పలానా సహోదరుడి కోసం చెడ్డగా మాట్లాడు. ఓకే ప్రభా, వ్యక్తి కోసం నేను మాట్లాడాను, క్షమించి ప్రభా, శుద్ధి చేయ ప్రభా, కడుగు ప్రభా. మళ్ళా దేవుని సన్నిధి అలిమేసుకుంటుంది. ఆయన రాకపోతే, ఆయన సన్నిధి రాకపోతే వెళ్ళగలమా? ఇన్ని అద్భుతాలు జరుగుతున్న మోషన్, లార్డ్
ఐ వాంట్ యువర్ ప్రెసెన్స్. నీ సన్నిధి నాకు కావాలి, నీ సన్నిధి నాతో ఉండాలి, నా నీడ్, నా అవసరత నీ సన్నిధి. సన్నిధి అంటే ఇంగ్లీష్లో సీ దట్ మై ఫేస్, ఆయన ముఖం అంటండి. ఇప్పుడు దేవుని సన్నిధి అంటే దేవుడు ముఖం అంట. దేవుని ముఖం వస్తుందంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఏంటి, డేవిడ్ ఫ్రాన్సిస్ గారు తలకాయ దిగింది కారులో, మొండు వెనకాల వస్తుందంట అంటారా? పోనీ అలా తలకాయ వచ్చి వాకింగ్ చెప్తే మీరు వింటారా? సెపరేట్ అండి. ఉత్తు తలకాయ ఎలాగలా తిరుగుతూ వాకింగ్ చెప్తుంది అనుకోండి, వింటారా? అసలు ఉంటారా? కదా, దేవుని ముఖం అంట. దేవుని సన్నిధి అంటే దేవుని ముఖం అంట. ఈ పూట కనుక మీరు దేవుని సన్నిధిని తీసుకువెళ్తే త్రాగుబోతు నీ భర్త మారుతాడు. దేవుని సన్నిధిని తీసుకెళ్తే కుదురులేని మీ అబ్బాయి మారుతాడు. దేవుని సన్నిధి తీసుకుని వెళ్తే నీ ఇంట్లో పనిచేయాలని చూస్తున్న దురాత్మ శక్తులు, చీకటి శక్తులు, గలిబిల ఆత్మలు, గొడవల ఆత్మలు, అసత్యాన్ని పుట్టిస్తున్న ఆత్మలు, గలిబిలు చేస్తున్న ఆత్మలు, పాపానికి ప్రేరేపిస్తున్న స్పిరిట్లు బ్రేక్ అయిపోతాయి. నీతో తీసుకుని వెళ్ళి నీ సన్నిధిని నీ పరిచర్లకు తీసుకుని వెళ్ళు, నీ కుటుంబంలోకి తీసుకుని వెళ్ళు. మీరు బాధపడినాడు మాట చెప్పనా? మా చర్చిలో నాకు పాట అని ఎవరు అడగరు. ఎన్ని సంవత్సరాల్లో, 16 సంవత్సరాలు నాకు పాట ఇవ్వలేదు అని కోపగించే వాళ్ళు ఉండరు. నేను ఎవరన్నా పాడమంటే పాడతారు అంతే. ఇంక మిగతాడు కిక్కిరమన్నాడంటే సిలువేడికి. నాకు లీడింగ్ వస్తుంది, ఎవరికి పాట ఇవ్వాలో వాళ్ళకి ఇస్తాను. కొత్త వాళ్ళు అవని, పాత వాళ్ళు అవని, ఎవరైనా సరే లీడింగ్ లేదని వాళ్ళకి పాట ఇవ్వం. ఎందుకంటే బలిపీఠం కూడా అపవిత్రం అవ్వకూడదు. వాళ్ళు బాధపడతారు, వీళ్ళు బాధపడతారంటే బలిపీఠం ఏమైపోద్ది? ఇక్కడ 1,00,000 రూపాయలు ఇస్తాడికి పాటిచ్చేస్తామా? కోటీశ్వరుడు అయితే పాటిచ్చేస్తామా? అవును. మీరు నమ్ముతారు యథార్థంగా. నాకు పాట ఇవ్వలేదు పాస్టర్ గారు. కొత్తగా ఒక పరిచర్య ప్రారంభించాం, ఒక 4 సంవత్సరాలు అవుతుంది, మద్దూరు అని. 1-2 సార్లు ఒకటి స్లిప్ రాసి ఇచ్చాడు. స్లిప్ రాసి ఇచ్చినందుకు అసలు ఇవ్వలేదు పాట. చెప్పాను, స్పిరిట్ లీడింగే తప్ప మీరు వాళ్ళ స్లిప్పులు రాసి ఇవ్వడాలు అవి ఉండవు. నాకు ప్రేరేపణ వస్తుందని ఇస్తాను. ఎక్కడికక్కడ తెగ నరకాలే. బాధపడతారు బ్రదర్, మొఖం తిప్పుకుంటారు అంటే అవ్వదు. లీడింగు ఆత్మ నడిపింపు. మనుషులు సంతోషపరిస్తే దేవుని మనం ఏం చేస్తాం? పాడాలని అందరికీ ఉంటుంది, టైం ఉంటుంది. నేను ఒక మాట చెప్పను, ఎవడు చేసే పని వాళ్ళు చేయాలి, ఎవరికి అప్పగించిన పని వాళ్ళు చేయాలి. ఏ పనికి ఆ పని కేటాయిస్తారు. వంట చేసేవాళ్ళు వంట చేయాలి, తుడిచేవాళ్ళు తుడవాలి, పాడేవాళ్ళు పాడాలి, ప్రార్థన చేసేవారు ప్రార్థన చేయాలి, పరిచర్య చేసేవాళ్ళు పరిచర్య చేయాలి, వడ్డించేవారు వడ్డించాలి. పైన ప్రియులారా ప్రభుత్వం చేసేవారు ప్రభుత్వం చేయాలి. ఎవరు ఏం చేస్తా చేయాలి. నేను గట్టి తిప్పుతాను అక్కడ, ఇక్కడ మైకు కూడా తిప్పేస్తానంటే అవదో. ఇక మైకి తిప్పేస్తానంటే గట్టి తిప్పేస్తానంటే అవదో. ఎవరు ఏ పని చేస్తే పని చేయాలి. హల్లెలూయా. పాడడానికి కొంతమంది నియమించాడు, ప్రార్థించడానికి కొంతమంది నియమించాడు. నిన్ను ఏ పనికి నియమించాడు ఆ పని నియమించాలి. ఇంకొకరికి ఇచ్చిన కృపను బట్టి మనం సంతోషించాలి. అది లేకే సంఘాల్లో గొడవలు, దైవజనుల్లో గొడవలు. నాకు లేని కృప సునీల్ గారికి ఉందనుకో నేను సంతోషించాలి. నాకు లేని కృప రూబేన్ గారికి ఉంటే నేనేం చేయాలి? సంతోషించాలి. నాకు లేని కృప సమీల్ గారికి ఉంటే, బ్రదర్కి ఉంటే నేను సంతోషించాలి. ఒకరినొకరు యోగ్యులుగా ఎంచుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు ఉపవాసాలు ఉండే కృప ప్రేమ్ గారికి ఇచ్చాడు, మనకు లేదనుకో మనం కూడా ఉపవాసాలు ఉండిపోదాం, నేను కూడా ఉండిపోదాం అంటే ఎండిపోయి హాస్పిటల్లో జాయిన్ అయిపోతాం. అదొక కృప. నిజమండి. ఆ బ్రదర్కి ఇచ్చిన కృపను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. అలాగే మీ పక్కన వాళ్ళకి ఇచ్చిన కృపను బట్టి మీరు ఏం చేయాలి? ఎప్పుడు వాళ్ళేనండి వండుతాం, ఎప్పుడు వాళ్ళేనండి కోస్తాం, ఎప్పుడు పాస్టర్ దగ్గర పరిచర్య వాళ్ళేనండి, ఇప్పుడు వాళ్ళే తిప్పుతారండి. గట్టి ఏంటండి సంఘాన్ని తిప్పేస్తున్నారండి. నిన్ను తిప్పేస్తున్న దెయ్యం నీకు తెలుస్తలేదు. చేసి వాళ్ళకి పుల్లలు పెట్టకండి. స్ట్రిక్ మినిస్ట్రీ ఉంటుంది సంఘాల్లో. స్ట్రిక్ మినిస్ట్రీ అంటే తెలుసా? పుల్లల పరిచర్య. అదే ఇంటర్నేషనల్ మినిస్ట్రీ అనుకోకండి. ఆత్మ నడిపింపు. వండే వాళ్ళని ఎవరు కేటాయించాలో, ఎవరికి వండుతారో, ఎవరు వడ్డిస్తారో, ఎవరు పాడతారో, ఎవరు ప్రార్థిస్తారో ఆత్మ నడిపింపండి. ఆ నడిపింపుకు మనం అప్పగించుకుంటేనే. హల్లెలూయా. చాలా గొప్ప పాటగాడు. ఈ వారం నీకు పాట ఇవ్వలేదని ఫీల్ అవ్వకో. ఒక అతను నన్ను అడిగాడు, అన్న ఇంత పెద్ద మీటింగ్లో మీరు చిన్న ఆరాధన చేసినట్టయితే బాగుండు,
అదే లోటుగా ఉంది, మీకు ఇవ్వలేదన్నాడు. నేను అన్నాను, వాళ్ళు ఇవ్వకపోవడం కాదు, దేవుడే నాకు ఇవ్వలేదని చెప్పాను. మన సమయం ఎవరు ఇవ్వాలి? అంతే, దానికోసం వెయిట్ చేయాలి. మా పిల్లలు చాలామంది దుబాయ్లో ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అభిమానులు ఉన్నారు, ప్రసంగాలు వినేవాళ్ళు ఉన్నారు, ఆరాధన ఇష్టపడేవాళ్ళు, పాటలు ఇష్టపడేవాళ్ళు ఉన్నారు. విషయం చెప్పనా, ఒక్కసారి కూడా అడగలేదు నన్ను పిలవమని. వాళ్ళు పిలిస్తే ఎయిర్పోర్ట్లో కూడా అడుగు పెట్టను నేను. ఏసై పిలిస్తే ఇల్లు వచ్చేస్తాం, ఆయన తీసుకెళ్ళాలండి. ప్రైజ్ ది లార్డ్. జ్ఞాని తన జ్ఞానం బట్టి, సూర్యుడు తన శౌర్యం బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయించకూడదు, కానీ అతిశయించేవాడు భూమి మీద కృప చూపుచున్న యెహోవాను నేనే అని పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టి అతిశయించాలి. అట్టి వాటి యందు నేను ఆనందిస్తున్నాను. మన అతిశయం ఎవరై ఉండాలి? ఏంటయ్యా నీ అతిశయం? ఎక్కడ పొలం ఉందా, బుల్లెట్ ఉందా, బిల్డింగ్ ఉందా, బంగ్లా ఉందా, ఆస్తి ఉందా, డబ్బు ఉందా? ఏంటి నీ అతిశయం? నా అతిశయం యేసయ్యే. ఎలా కడుతున్నావయ్యా సునీలో మందిరం, ఎక్కడి నుంచి వస్తున్నాయి? నా అతిశయం యేసయ్యా. స్లాబ్ వేసిన దేవుడు బయట లోపల కూడా ప్లాస్టింగ్లు చేస్తాడు, లోపలే చేసుకుని వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. హల్లెలూయా. గట్టిగా వెళ్ళు చెప్పండి. అంత పెద్ద లావ్ అంటే స్లాబ్ వేసిన దేవుడు లోపల బయట ప్లాస్టింగ్లు చేయలేడా? పెయింటింగ్లు వేయించలేడా? మనం ఆపేస్తాం ఎందుకులేనా, పరలోక బ్యాంకులో డబ్బులు లేనట్టునేలే, ఎక్కడి నుంచి తెస్తావు నువ్వు మాత్రం. ఒక ఆవిడ అంటుంది, అమ్మ నీ అవసరతని వేసే తీరుతాను ఊరుకోండి పాస్టర్ గారు, ఆయనకి మాత్రం ఎక్కడి నుంచి వస్తాయి? పరలోకంలో కానుక పెట్టి ఉందా, దశంభాగాలు ఎవరిని ఇస్తానా? ఈవిడ యేసుప్రభుకే సహాయం చేద్దాం అనుకుంటుంది. ఇద్దరిని అలాంటి ఆలోచనలు. ₹1,00,00,000 10 కోట్లైనా 10 లక్షలైనా ఎవరు ఇవ్వాలి? అదే ప్రార్థన పెట్టుబడి పెట్టు. ప్లాస్టింగ్ల కోసం, పెయింటింగ్ కోసం, వైరింగ్ కోసం ప్రార్థన చేయి. సంఘాన్ని మరలా ప్రేరేపించు, ప్రార్థన చేయమను. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ప్రార్థన చేయమని చాలు. నేను అంటాను ఎప్పుడు మా చర్చలో చెప్తాను, 2 ATMలు ఉన్నాయి నా దగ్గర. ఇగో ఈ 2 ATMలు ఇట్లా కోడ్ నెంబర్లు కూడా ఉన్నాయి, చెప్పమంటారా? ఇర్మియా 33:3 ఒక పిన్ నెంబరు. ఇంకొక పిన్ నెంబర్ ఏంటి తెలుసా? 1 కొరింథీ 14. భాషలతో మాట్లాడేవాడు ఎవరితో మాట్లాడుతున్నాడో దేవుని. ఇర్మియా 33:3 ఏముంది? నాకు మొరపెట్టుము, నువ్వు గ్రహించలేని గూఢమైన గొప్ప సంగతులు. ఈ పిన్ నెంబర్లు ATM కరెక్ట్గా టచ్ అయితే, మిషన్లో కరెక్ట్గా వెళ్తే, ఈ ATM కార్డు పిన్ కరెక్ట్గా కొట్టగలిగితే డబ్బులు వస్తాయి. దాంతో వైరింగ్లు, ప్లాస్టింగ్లు అన్నీ అయిపోతాయి. అవిశ్వాస మాటలు మనం మాట్లాడకూడదండి. నేను అలా అనుకున్నాను, రేక్ షెడ్ వేసుకొని ఓ మూలలో ఫ్లెక్స్ బాక్స్ పెట్టుకొని అలా వెళ్ళిపోదాం అని అనుకున్నాను. దేవుడు అన్నాడు, ఫ్లెక్స్ బాక్స్ కాదు, ఏమీ కాదు బాబు, దేవుడు కార్యం చేస్తాడు, మొత్తం సమకూర్చాడు దేవుడు. నువ్వు పలకాల విశ్వాసంతో. ఫస్ట్ స్పిరిట్ లీడింగ్, ఆత్మ నడిపింపుని మనం ఏం చేయకూడదంటే ప్రియులారా, కోల్పోకూడదు. చూడండి, ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 8-9 వాక్యాలు చదవండి. అమ్మా, మోయాబు మైదానములలో ఇశ్రాయేలీలు, ద్వితీయోపదేశకాండం 34:8-9 చదవండి. అదే చదువుతున్నాను. ఇశ్రాయేలీలు మోయాబు మైదానములలో మోషేను బట్టి 30 దినములు దుఃఖము సల్పగా, మోషేను గూర్చిన దుఃఖము సల్పిన దినములు సమాప్తమాయెను. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడు ఆయను. జ్ఞానాత్మ పూర్ణుడు. చిన్న మాట చెప్తాను చూడండి ప్రియులారా, వెంటారా ముగించేనా? చేతులు పైకి తల్లు చెప్పండి. 12 అయినా వింటామన్న వాళ్ళు చేతులు పైకి తల్లు చెప్పండి. మీరు ఉండండి, నేను కాసేపట్లో వెళ్తాను, ఓకేనా? 12 గంటల వరకు మీరు ఉండండి, ఓకే? కొద్దిసేపు ఉంటామండి, వింటామన్న వాళ్ళు చేతులు పైకి తల్లు చెప్పండి. మోషే నూను కుమారుడని యెహోషువ మీద చేతులు ఎత్తాడు. వెళ్ళరండి పాస్ట్ కరెక్ట్. కాసేపు మోకరించండి, కాసేపు నేను మోషేని అనుకోండి అంతే. ఈయన ఎవరో? యెహోషువ గారు. మోషేకి మరణకాలం వచ్చేసింది. అయితే విచిత్రం ఏంటంటే, మోషే గారికి చూపు మాంద్యం రాలేదంట, సత్తువు తగ్గలేదు. ఆ 2 మాటలు అనండి. మీ స్వరాలే డల్ అయినాయి. చూపు మాంద్యం రాలేదు, సత్తువ అంటే నేను చెబుతాను, దేవుని హృదయాన్ని చూసే కన్నులు పోలేదంటే ఎవరికి? అది చూపు మాంద్యం రాలేదంటే దేవుని హృదయాన్ని చూసే కన్నులు పోలేదు మోషే. సత్తువు తగ్గలేదంటే దాన్ని ఆత్మ సంబంధమైన భాషలో ఏమంటామంటే అభిషేకాన్ని కోల్పోలేదు. వృద్ధాప్యంకి వచ్చిన తర్వాత 2 చేతులు పట్టుకెళ్ళి నూను కుమారుడైన యెహోషువ మీద పెట్టాడట. ఇలా పెట్టి ప్రియులారా అభిషేకిస్తే
అండి వెంటనే జ్ఞానాత్మపూర్ణుడైపోయాడు. ఏమైపోయాడండి? జ్ఞానాత్మపూర్ణుడైపోయాడు. అంటే విషయం నేను చెబుతున్నాను, కూర్చోండి మాస్టర్ గారు. నేను చెబుతున్న విషయం ఏంటంటే, చివరిదాకా మోషే ఏం కోల్పోలేదు? ఆత్మ నడిపింపు కోల్పోలేదు. చివరి వరకు దేవుని హృదయంలో ఉన్నదంతా చూస్తానే ఉన్నాడు మోషే. సరే, ఇప్పుడు ఈ ఆత్మ పొందుకున్న ఈ యవనస్తుడు సంగతి చూద్దామా? 24:15 చదవండి యెహోషువ పుస్తకం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమ్మోనీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో, నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ఇది యెహోషువ ప్రియులారా, మోషే కొండ మీద ఉన్నప్పుడు, యెహోషువ కొండ దిగువన ఉన్నప్పుడు, యెహోషువ వయసు ఎంతో తెలిసండి, అప్పుడు 17-18 సంవత్సరాలు ఉంటాయి. హల్లెలూయా. కానీ నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామని చెబుతున్నాడు కదా యెహోషువ. అప్పుడు వయసు ఎంతో తెలుసండి? 110 సంవత్సరాల వయసు అంట. ఎంత వయసు అండి? అంటే 17-18 సంవత్సరాల వయసులో ఎంత ఆసక్తి ఉందో పిల్లరా, వింటున్నారా? చివరి టైం వచ్చినప్పుడు కూడా, వృద్ధాప్యంకి వచ్చినప్పుడు కూడా ఎంత వయసు ఉందంటే యెహోషువకి? మీరు 24 ఒకసారి 24-29 చదవండి. అది ఇప్పుడు నేను నా ఇంటి వారి యెహోవాను సేవిస్తామని చెబుతున్నప్పటికీ ఎంతండి యెహోషువ పాస్టర్ గారికి వయసు? 110 సంవత్సరాల వయసు. మోషే కొండ మీద ఉన్నప్పుడు కొండ దిగువ భాగమున కడిపెట్టుకుని ఉన్నాడు కదా, అప్పుడు వయసు ఎంత? ఒక 17-18, 20 వేసుకోండి పోనీ, ఓకేనా? 20 సంవత్సరాల వయసులో ఎలాంటి ఆసక్తి, ఆత్మ నడిపింపు, తీవ్రత, తృష్ణ, మంట యెహోషువకు ఉందో పిల్లారా, విన్నారా? 110 సంవత్సరాల వయసులో కూడా అదే తీవ్రత ఉందంట. విచిత్రం ఏంటంటే, చివరికి వచ్చినప్పుడు ఆత్మ నడిపింపుని ఏం చేయలేదు, కోల్పోలేదు. మా ఊర్లో సోడదాసి సువర్ణరాజు గారు అని ఒక ఆయన ఉండేవారు, మాస్టర్ అన్నమాట. మేము చాలా చిన్నపిల్లలం. ఆయన నాకు ఇంక కొంతమందికి కూర్చోబెట్టి సండే స్కూల్ కథలు చెప్తూ ఉంటాడు. బైబిల్ అంతా కథల రూపంలో చెప్పేవాడు. చాలా జ్ఞానం కలిగిన వ్యక్తి. ఒక రకంగా చెప్పాలంటే ఊర్లో సగం మంది ప్రజలు ఆ మాస్టర్ గారి ద్వారా మారారు. మేము ఒక ఆత్మ కలిగిన సంఘానికి వెళ్ళేవాళ్ళం. ఈయనేమో లోదరన్ చర్చ్లో ఉండేవాడు. కానీ వాక్యం మీద బాగా గ్రిప్ అనమాట. జాన్ బిల్మోరియా గారు కూడా వాళ్ళకి చుట్టాలు. అయితే బాధాకరం ఏంటంటే, ఈ పెద్ద ఆయనకి ఒక కూతురు దుబాయ్లో ఎక్కడో చనిపోయింది, కొడుకు చనిపోయాడు, ఇంకో కూతురు చనిపోయింది. ఏమైందో తెలియదు, మొత్తం మీద తేడా వచ్చేసి చివరికి వచ్చినప్పటికి ఈ పెద్ద ఆయన ఎలా మారిపోయాడంటే, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని వచ్చే వాళ్ళని పిలిచి డబ్బులు అడిగి ఆ డబ్బులతో మందు త్రాగి 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 చచ్చిపోయాడు. ప్రారంభం ఎంత బాగుందో, ప్రారంభం నడిపింపు ఎంత బాగుందో. ప్రారంభం మాలంటోళ్ళు కూర్చోబెట్టుకుని చక్కగా దేవుని మాటలు వివరించేవాడు, వాక్యాన్ని వివరించేవాడు, లేఖనాలు అనేకమైన విషయాలు చెప్పేవాడు. చక్కగా దేవుడు కృపించాడు ఆయనకి లీడింగ్. చివరికి వచ్చినప్పుడు ఆ లీడింగ్ ఏం చేశాడు? అలాగే అదే లీడింగ్లో ఉండి చనిపోతే మేము ఎంత సంతోషిద్దామో. అది మొదటి సత్ప్రవర్తన కంటే వెనుపటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైపోవాలి. నువ్వు ఉండే కొద్ది ఇంకేమవ్వాలి? 2024 కంటే 25 ఇంకా భక్తి చేయాలి, ఇంకా దేవునికి దగ్గర అవ్వాలి. కానీ ఏమవుతున్నావు? నీరసిల్లిపోతుంది. ఈ పూట దేవుడు మనందరికీ కూడా ఒక లీడింగ్ ఇస్తాడు. ఏంటంటే ఆత్మ నడిపింపు. ఎంతమందికి కావాలా ఆత్మ నడిపింపు? కావాలా? మరలా తొల్లిటి నినాలు లాంటి తీవ్రత కావాలా? మీరు ఒక చిన్న పని చేయాలి. మీరున్న స్థలాల దగ్గరే మోకరిస్తారో నిలబడతారో మీ ఇష్టం, మీ అనుకూలత, ఆరోగ్య పరిస్థితిని బట్టి. లేదా ముందుకు వచ్చి మధ్యాహ్నం నిలబడినా పర్వాలేదు. నేను ముగించేస్తున్నాను నా మాటలు. అయితే విషయం ఏంటంటే, ఆత్మ నడిపింపును కోల్పోవద్దు. నాకు ఆత్మ నడిపింపు ప్రభువా, నాకేమున్నా లేకపోతే డబ్బు కాదు నాయన, అది కాదు నాయన, బంగారం కాదు, అమ్మాయి వివాహం కాదు, ఇదంతా అన్నీ జరుగుతాయి. ఎందుకో తెలుసా? యోహాను పత్రికలు ఏముంది? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లి
సౌఖ్యం. అసలు ఆత్మలో మీరు పరవశిస్తే, ఆత్మలో సౌఖ్యముగా ఉంటే, ఆత్మలో జాగ్రత్తగా ఉంటే అన్ని విషయాల్లో వర్ధిల్లిపోతారంట. మీకు ఇంకా అర్థమయ్యే సూత్రం చెప్పనా? స్పిరిచువల్గా మీరు కట్టబడితే ఆర్థికంగా పెద్ద సమస్య ఏం కాదండి. అర్థమైందా? కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది స్టార్టింగ్లో. స్పిరిచువల్గా మీరు కట్టబడితే, ఆత్మీయంగా మీరు కట్టబడితే ఆర్థికంగా ఆటోమేటిక్గా ప్రభు ఏం చేస్తాడో అది. ఆత్మ సంబంధంగా కట్టబడకుండా, ఆత్మ సంబంధం కూడా మీరు సరిగా లేకుండా దీవించబడరు. దావీదు చాలా ఆత్మపూర్ణుడు, ఆత్మ నడిపి. అందుకే దావీదుకి బోల్డ్ అంత ఆస్తుందండి. 52,000 కేజీలు స్వచ్ఛమైన బంగారం ఇచ్చాడంట దేవుని మందిరం కట్టడానికి. మనకు 1 కేజీ బంగారం ఉంటే ప్రార్థనకు వస్తామేంటి? ఆ బీరువా దగ్గర అలా తలగడేసుకుని పడుకుని ఉంటాం మర్యాదగా. అమ్మ అలా ఉంటున్నావు అని అడిగితే ప్రాణం బాగుంటలేదండి అంటారు. ప్రాణం కాదు, బాగోపోతాం, బంగారం పట్టుకుపోతారని దానికి తలకేళ్ళగా అద్దేసి మరీ పడుకుని పోతారు. కేజీ బంగారం ఉంటారు, మందిరంకి వస్తారా? వస్తారా? హల్లెలూయా. ఏదో అంటున్నాడు ఆయన, వస్తారండి? రారా? ఆయన చెప్పేస్తున్నాడు హల్లెలూయా. వస్తారేంటి? రారు కదా. ఈ పూట మీకు ఏం కావాలి? మీరు నిజంగా కన్నీటితో, మీకు ఆకలి ఉంటే, ఆసక్తి ఉంటే, ప్రభువా సినిమాలు చూసి, సీరియల్ చూసి, వ్యర్థమైన మాటలు మాట్లాడి, కొండెములు చెప్పి, మందిరంలో వ్యతిరేకంగా ఉండి, లోకానుసారంగా మారిపోయి, ఆత్మ నడిపింపును కోల్పోయి, ఆ నడిపింపును కోల్పోయానయ్యా, అవన్నీ నన్ను క్షమించమని అడుగుతున్నాను ప్రభువా. నాకు ఆత్మ నడిపింపుని, ఆ శాశ్వతమైన కృపని. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దావీదు ఆత్మ నడిపింపు ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే యేసయ్య పుట్టుకు దాకా వెళ్ళిపోయిందండి ఆత్మ నడిపింపు. అర్థమవుతుందా? నాకు ఆత్మ నడిపింపు కావాలయ్యా, ఆ శాశ్వతమైన కృప కావాలయ్యా. నీకు ఆశ ఉంటే లేచి నిలబడతారా, మోకరిస్తారా, మీ ఇష్టం. త్వరితంగా మీకు సమయం ఇస్తున్నాను. లేచి నిలబడతారా, ముందుకు వస్తారా, లేకపోతే వెనకాలే ఉంటారా, మోకరిస్తారా? టేక్ యువర్ ఓన్ డిసిషన్. మీ నిర్ణయం మీదే. తీసుకుని ప్రియులారా, స్పీడ్గా మోకరించాలి, కళ్ళు మూసుకోవాలి, ఇంకా అటు ఇటు చూడొద్దు, దిక్కులు చూడొద్దు. ఎవరైనా మోకరిస్తున్నారా, ఎవరైనా ఏడుస్తున్నారా, ఎక్కువైపోయినాయి. ఇప్పటికే మీరు స్వరాలు తెరవాలి. ఒక్క నిమిషం ఆగకుండా యేసయ్యా అని పిలుద్దాం. అందరూ కూడా ఆగకుండా 2 చేతులు పైకి ఎత్తి లేదా జోడించి పిలవండి. ఏమి కోల్పోయినా పర్వాలేదు దేవుని బిడ్డ, ఆత్మ నడిపింపు కోల్పోకూడదు. ఎవరిని లాస్ అయిపోయినా పర్లేదు, ఎవరిని పోగొట్టుకున్నా పర్లేదు, ధనము లేకపోయినా, స్థలము లేకపోయినా, ఏమి లేకపోయినా పర్లేదు, నీ పరిచర్యలో ఆత్మ నడిపింపు ఉంటే అన్నీ వస్తాయి. దేవుని ఆత్మను కోల్పోకుండా ఉంటే అన్నీ నువ్వు పొందుకుంటావు. మరలా నువ్వు మౌనం అయిపోతున్నావు అంటే ఆసక్తి లేదని అర్థమవుతుంది. కాముగా ఉన్నావంటే, నోరు తెరవట్లేదంటే దేవుడు ఎలా పనిచేస్తాడో. మీలో ఎవరికైనా ఇంకా ఆసక్తి ఉంటే మీరున్న స్థలాన్ని విడిచిపెట్టి ముందుకు వచ్చి ఇక్కడ మోకరించండి ప్రియులారా.